సార్ 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 వన్ సెకండ్ సార్. ఆల్రెడీ మన లీడర్స్ కొంతమందికి అది లిస్ట్ అవుట్ చేసుకోమని చెప్పాను సార్. ఓకే, పిలవమంటారా? అగ్రికల్చర్‌లో అట్లా లీడర్స్ వైస్‌గా పిలిస్తే సెషన్ కొంచెం క్లారిటీ ఉంటదేమో. వాళ్ళు ఓకే. లిస్ట్ అవుట్ చేసి ఆల్రెడీ వాళ్ళని ప్రెజెంట్ లిస్ట్ చేసిన వాళ్ళని పేరు పిలుద్దాం. ఎవరెవరు లిస్ట్ అవుట్ చేశారు సార్? యెస్ సార్. అది హరీష్ సార్ వీళ్ళందరూ ఉన్నారు. ఇంకోటి లీడర్స్ దీంట్లో మనకి టెస్ట్ మనీలొచ్చేసి సప్లిమెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీలైతే మీరు నోట్‌బుక్ పెట్టుకొని కొంచెం నోట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. ఇంపార్టెంట్. ఇక్కడ రిజల్ట్ ఓరియెంటెడ్ కాబట్టి ఆళ్ళు ఏమేమి ఇచ్చారు మళ్ళీ అడగకుండా నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఎండ్ ఆఫ్ ది సెషన్ అడుగుదాం. మీరైతే ముందు నోట్ చేసుకోండి. ఓకేనా? లీడర్స్ వైస్‌గా ఇన్వైట్ చేద్దాం సార్. ఇట్లా ఓకే. యాహ్! 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 ఈ టీమ్‌లో ఉన్న సో, అందరికి రిజల్ట్ వస్తది మన ప్రొడక్ట్స్. ఆయన కొంతమంది మాట్లాడతారు, కొంతమంది ఓపెన్‌గా చెప్పగలుగుతారు. అందుకు కొంత మీరే చెప్పారు కదా! లిస్ట్ ఔట్ చేస్తున్నారు. లీడర్స్‌ని కొంచెం ఇన్వైట్ చేసి కోటి వాళ్ళ ఆనంద్ దాంట్లో అన్‌మ్యూట్ చేసుకోండి మీరొక్కరు. గుడ్ మార్నింగ్ సార్. కోటి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యెస్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. మీరు గుడ్ ఇన్వైట్ మార్నింగ్. చేసి రిజల్ట్ ఆ! షేర్ చేయండి. ఓకే సార్. ఫస్ట్ నా రిజల్ట్ చెప్తాను సార్ ఫస్ట్. ఈ యాహ్! ఆహ్, గుడ్ మార్నింగ్ ప్రెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసరికి కోటి. నేను ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడకతలకి నేను చాలా డ్రింక్ చేసేవాడిని. ఓకేనా సార్? వినబడుతుందా వాయిస్ క్లియరా? క్లియర్. గో ఆన్. క్లియర్ సార్. షార్ట్‌గా మీరేమేమి వాడారో ఓకే. క్లియర్‌గా ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఓన్లీ ప్రొడక్ట్స్ హ్మ్. క్లియర్‌గా చెప్పేసేయండి సార్. ఓకే. థాంక్ యూ. కొంచెం నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది. ప్లస్ దాంతో పాటు కొంచెం అసోసియేషన్ మారటం వల్ల కొంచెం డ్రింకింగ్ అలవాటు వల్ల షవరింగ్ ఉండేది. కొంచెం చేతులు బాగా షవరింగ్ ఉండేవి. ఆనంద్ సార్ వచ్చేసరికి రైస్ బ్రాన్ ఆయిల్ నేను వాడిన ప్రొడక్ట్ చెప్తున్నా సార్. గ్యాస్ ట్రబుల్‌కి రైస్ బ్రాన్ ఆయిలు, అలోవెరా, ఆమ్లా వాడాను. తర్వాత డ్రింకింగ్ నుంచి షవరింగ్ తగ్గడానికి స్పిరులినా, నోని, ఫ్లాక్సీడ్ ఆయిలు వాడానండి. అలోవెరా వచ్చేసరికి ఉదయం తిన్నాక అరగంట తర్వాత ఒకటి, సాయంత్రం తిన్నాక అరగంట తర్వాత ఒకటి, తర్వాత ఆమ్లా కూడా అంతే సేము. తర్వాత నూనె వచ్చేసరికి పరగడుపున ఒకటేసుకున్నానండి. తర్వాత ఫ్లాక్సీడ్ ఆయిలు తిన్న అరగంట తర్వాత ఉదయం, సాయంత్రం. స్పిరులినా అయితే 3 పూటలేసేవాడినండి. నాకంటే మంచి రిజల్ట్ వచ్చింది. ప్లస్ నేను ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయేవాడిని కదా! నేను నీమ్ సోప్ వాడాను. చాలా దెబ్బలుంటే మొఖం నిండా దెబ్బలుండేవి. నల్ల మచ్చలుండేవి. నేనుండేదే నలుపైన ఇంకా బాగా అలా మచ్చలుండేవి. ఆ నీమ్ సోప్ వల్ల కూడా నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఇదే సార్ నా ఫీడ్‌బ్యాకు ఈ ప్రొడక్ట్ వల్ల. సార్ షవరింగ్ తగ్గిందా? ఒకటి సార్. అస్సలేదు సార్. షవరింగ్ ఏం లేదు సార్. కొడితే గోడ బద్దలు పోయేటట్టుంది. అంత స్ట్రాంగ్‌గా ఉంది వద్దొద్దు, సార్. ఇప్పుడు ఆ పని చేయొద్దు. ఓకే. వెరీ గుడ్. ఒక్క సెకండ్ నేను కూడా ఒక్క మాట చెప్తాను సార్ కోటి సార్ గురించి. స్టార్టింగ్ నేను ఫీల్డ్‌కెళ్ళినప్పుడు డెమో ఎక్స్‌ప్లెయిన్ చేయండి కోటి సార్ అంటే ఆ గ్లాస్ పట్టుకొని ఇట్లా చేతులు వణుకుతా ఉండేవి. ఓకే. ఏంటి ఇంత ఇదిగా అంటే కింద కూడా వాటర్ పోయాయి. నేను రవి సార్ ఏందిరా నువ్వు ఇట్లా ఉన్నావు? పైకి చూస్తే మనిషి ఏమో యాక్టివ్‌గా కనపడుతున్నావు గానీ నీ బాడీలో ఏమి లేదురా అబ్బాయి అని చెప్పి ముందు సప్లిమెంట్స్ రిఫర్ చేశాను సార్. 1 మంత్‌లోనే సార్ లీడర్స్ మీరు కూడా గమనించాలి. ఎన్ని రోజుల్లో కూడా రిజల్ట్ వచ్చింది చెప్పండి. 1 మంత్‌లోనే చాలా వరకి 90% కంట్రోల్ అయింది సార్. యెస్. ఇంకో గొప్ప రిజల్ట్ ఏంటంటే అప్పుడు ఇతని చెబితే మర్చిపోయేవాడు. ఇప్పుడు ఇప్పుడు చెబితే అదే చెప్పా కదా! రవి సార్ అంతా మాట్లాడినాక ఎవరు సార్ మీరన్నాడు రవి సార్‌ని మైండ్ పోయింది రవి సార్‌కి. అటువంటి స్టేజ్ నుంచి ఎక్సలెంట్ సార్. నిజంగా మన సప్లిమెంట్స్‌లో అంత ఉంది. కాబట్టి నాకు అదే మన లీడర్స్‌కి వచ్చిన రిజల్ట్ కొంచెం నోట్ చేసుకోండి సార్. ఒక్కసారి మళ్ళీ ఏమేమి వాడావో రిపీట్ చేయండి కోటి సార్. రైస్ బ్రాన్ ఆయిలు, కరెక్ట్. అలోవెరా, ఆమ్లా, స్పిరులినా, నూని, ఫ్లాక్సీడ్ ఆయిలు, నీమ్ సోపు. ఓకే. సో లీడర్స్ మీరు కోటి డ్రింకింగ్ అని చెప్పాడని మీరు డ్రింకర్స్ నెతికి మొత్తం ఇచ్చారు. గమనించండి అది. అంటే తనకు అప్లికబుల్ అయింది. యెస్. వాళ్ళకి ఇచ్చినా గాని వాళ్ళు నిజంగా కమిట్మెంట్ తోటి మేము మానేస్తాము అనే సంకల్ప బలం ఉండి వాడుకుంటే ఆల్రెడీ ఆ డ్రింకింగ్ వల్ల చెడిపోయిన అవయవాలు ఏవైతే ఉన్నాయో
అవి మళ్ళీ రీజనరేట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆ షివరింగ్, ఆ గ్యాస్ ట్రబుల్ అవన్నీ తగ్గడానికి మన ప్రొడక్ట్స్ అనేవి హెల్ప్ అయినాయి. ఓకే కోటి సార్, నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసరికి నా టీంలోనే సుగుణ మేడం వాళ్ళ ఫ్యామిలీకి మంచి రిజల్ట్ వచ్చింది సార్. సుగుణ ఓకే, మేడం ఉన్నారా సుగుణ మేడం? ఉన్నారు సార్. వీలుంటే చెప్పించండి, లేకపోతే మీరే చెప్పండి. ఆ సుగుణ మేడం వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏంటంటే సార్కి వచ్చేసరికి 13 సంవత్సరాల క్రితం పెరాలసిస్ వచ్చి పడిపోయాడు సార్. వాళ్ళ హస్బెండ్. ఓకే, పెరాలసిస్ వచ్చి మంచానికి అంకితం అయ్యాడు. ఆ బాత్రూమ్ కూడా చాలా 4 డేస్కి ఒకసారి బాత్రూమ్ వచ్చేది, చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే ఎప్పుడైతే ఆయిల్ మార్చిన తర్వాత ఫ్రీ మోషన్ అవ్వటం, 4 రోజులకు ఒకసారి కాస్త 2 డేస్కి వచ్చింది, 2 డేస్ తర్వాత 1 డేకి వచ్చింది. 1 డే తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సార్కి కొంచెం స్పిరులినా ఒకటి, తర్వాత కొంచెం ఎనర్జీకి కొంచెం స్పిరులినా, కొంచెం ప్రోటీన్ పౌడరు, ఫ్రెష్ అప్ డ్రింక్, ఇవన్నీ వాడటం వల్ల అసలుకి ఇన్సులిన్ రోజుకి 3 సార్లు వేసుకునేవాడు సార్. ఆ రైస్ ఏమేమి ఉన్నాయి ఇన్సులిన్ అతనికి? అనేది కోటి సార్ ఏమేమి ఉన్నాయి? మామూలుగా పెరాలసిస్, పెరాలసిస్ ఉంది సార్, షుగర్ ఉంది సార్, బీపీ ఉంది సార్. మళ్ళీ ఓకే. బాత్రూమ్ సమస్య ఉండేది, 4 డేస్కి ఒకసారి మోషన్ అయ్యేది, ఫ్రీ మోషన్ అయ్యేది. పెద్దగా తినేవాడు కదా, రసంతోనే తినేవాడు రోజు. నేనే రసం తెచ్చేవాడిని ఇప్పుడు టౌన్ లోకి వెళ్ళి, మేడం గారు అక్కడికన్నా వెళ్ళినప్పుడు. ఓకే. ఎప్పుడైతే నూనె మార్చడం వల్ల 1 మంత్ లోనే సార్ మంచి రిజల్ట్ వచ్చింది. ఇన్సులిన్ అనేది రోజు 3 టైమ్స్ వేసుకున్నాడు, ఇన్సులిన్ వేసుకోవడం లేదు. ఇప్పుడు అసలు లేదా? అసలు ఇన్సులిన్ అనేది క్లోజ్ చేశాడు సార్, అస్సలు లేదు. డైట్ ఏమైనా మార్చాడా? లేకపోతే ఓన్లీ మన సురేష్ సార్ ఒకసారి ఇంటరప్షన్. ఒకసారి మేడం చేత మాట్లాడండి కోటి సార్, వాళ్ళ చేత మాట్లాడిస్తే వాయిస్ మారిద్ది, రిజల్ట్ బాగుంటది. మీరు వాళ్ళకి ఇవ్వండి, 2 minutes లో చెప్పమనండి, సార్ అడుగుతాడు వాళ్ళని. పాసిబుల్. ఎస్. సుగుణ మేడం ఆల్రెడీ ఉన్నారు, మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, సురేష్ సార్తో మాట్లాడండి. అమ్మా నమస్తే. నమస్తే సురేష్ సార్. నమస్తే. ఏమేమి వాడారు? ఎట్లా ఉండింది మీ హస్బెండ్ స్టార్టింగ్ లో? బానే ఉంది సార్. ఇప్పుడు ఇది వరకు ఆయనకి 13 సంవత్సరాల క్రితం పెరాలసిస్ వచ్చింది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్ని ఉన్నాయి సార్ ఆయనకి. ఓకే. బానే ఉన్నాడు, అటు ఇటు తిరుగుతాడు. కానీ ఏంటంటే ఫ్రీ మోషన్స్ అవ్వదు. ఎప్పుడు ఇన్సులిన్ వాడాల్సిందే లైఫ్ లాంగ్ అని చెప్పారు. మేము హాస్పిటల్ అదంతా చూపించాము సార్, ఆయనకి చాలా డబ్బులు కూడా పెట్టాము. వాళ్ళ వాడాల్సిందే అని చెప్పారు. ఇన్సులిన్ ఇంకా ఇప్పుడు మనకి మీరు వచ్చి డెమో ఇచ్చారు అవును. అవన్నీ తీసుకున్నాం సార్. ఇంట్లో హోమ్ ప్రోడక్ట్ మొత్తం వాడేవన్నీ తీసుకున్నాము. ఓకే. అమ్మా వాయిస్ కట్ అవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. ఒకసారి చూసుకోండి చుట్టుపక్కల, డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం. ఆయనకి ఎండాకాలం వస్తే కొద్దిగా నీరసంగా ఉంటాడు. ఏమేమి వాడారు? అదే మేము ఎండాకాలం నీరసంగా ఉన్నాడు ఎట్లా అనుకునేవాళ్ళం సార్. ప్రోటీన్ పౌడర్ తెచ్చి వాడాము. ఓకే. ఇంక ఈ ఆయిల్ అవన్నీ మార్చిన తర్వాత అవి వాడుతున్నాం సార్. ఐ సపోర్ట్ అవన్నీ తెచ్చి మొత్తం సప్లిమెంట్లు అన్ని వాడుతున్నారు? సప్లిమెంటరీ స్పిరులినా వాడాము. ఓకే. ఐ సపోర్ట్ వాడాము సార్. కళ్ళకి స్పిరులినా వాడాము, వాడుతున్నాము. ఓకే. ఇప్పుడు వాడక ముందు కంటే పరిస్థితి తర్వాత బాగుంది అంటున్నారు? అవును సార్. వాడక ముందు ఇన్సులిన్ వేసుకునేవాడు, ఇప్పుడు కంప్లీట్ గా ఇన్సులిన్ ఆపేశాడు. షుగర్ కి వాడుతున్నారా? ఇన్సులిన్ ఆపాక నీము గ్లూకో హెల్త్ వాడుతున్నారా? షుగర్ కి వాడలేదు సార్, మామూలుగా టాబ్లెట్ల వరకు వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఇన్సులిన్ అయిపోతాయి వేసుకుంటే ఎట్ట అంటుండే లేకి ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు ఈ హోమ్ ప్రోడక్ట్ ఆయిల్ ఇవన్నీ మార్చాం కదా బాగా. ఓకే. ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ వచ్చింది, టాబ్లెట్ వేసుకుంటూ మన సప్లిమెంట్లు వాడుతున్నారు? ఆపేసాము. మనది ఇప్పుడు హోమ్ ప్రోడక్ట్ బాగుంది సార్. మళ్ళీ ఇప్పుడు ఇవి బ్లడ్ పట్టేదానికి తెచ్చి ఐరన్ ఫోలిక్ తీసుకుంటుంటే బాగుంటుంది సార్, అందుకని అవి తెచ్చాము.
ఓకే ఓకే అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, వాయిస్ ఏదో బ్రేక్ అవుతుంది, అంత క్లియర్ గా లేదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. సురేష్ సార్, మీ మ్యూట్ లో వాయిస్ ఉంచండి మేడం. డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి సార్. మీ వాయిస్ బ్యాక్ ఉందా? డ్రాప్ లో ఏమైనా వర్క్ జరుగుతుంది? మీ వాయిస్ క్లియర్ ఉంది, బ్యాక్ డ్రాప్ లో ఏదో లేదు డిస్టర్బెన్స్ సార్, వస్తున్నట్టుంది. ఇక్కడేం లేదు. ఓకే, ఉందా? ఇంకా ఉందా వాయిస్? ఈ ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉందిలే సార్, అందుకని ఓకే సుగుణ మేడం. ఓకే మేడం, మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కోటి సార్, నెక్స్ట్ ఇంకెవరన్నా? నెక్స్ట్ వచ్చేసరికి మాకు కావాలో దొరికిన మంచి లెజెండరీ లీడర్ దోగిపత్తి శివరాం ప్రసాద్ సార్. ప్లీజ్ అతను అన్మ్యూట్ చేసుకోమనండి. శివరాం ప్రసాద్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఫోన్ మ్యూట్ చేయమని చెప్పండి ఒకసారి. మనం చేద్దాం. శివరాం ప్రసాద్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్ చంద్రశేఖర్, ఒక్క నిమిషం సార్. చంద్రశేఖర్ సార్, మీది ఎక్కడ జర్నీలో ఉన్నట్టున్నారు, మీదే మ్యూట్ లో అన్మ్యూట్ వస్తుంది వరకు చూడండి సార్. ఒక్కసారి అందరూ చూసుకోండి, ఎందుకంటే ఒక్కరి వల్ల మీటింగ్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంటుంది సార్. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, మ్యూట్ లో ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టేయకుండా. చంద్రశేఖర్ సార్, ఓకే ఓకే సార్, క్యారీ ఆన్ సార్. శివరాం ప్రసాద్ సార్. సార్ వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ ఎస్ సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది, ప్లీజ్ క్యారీ. ఓకే సార్. నేను మన ప్రొడక్ట్స్ లో ఉన్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్, స్పైసీ టీ పౌడర్ అని ఉంది సార్ ఒకటి. ఆ స్పైసీ టీ పౌడర్ ప్లస్ ప్రొడక్ట్స్ అన్ని వాడుతూనే ఉన్నాం. వాటిలో వచ్చేసి ఈ స్పైసీ టీ పౌడర్ సార్, ఇంతకు ముందు ఎప్పుడన్నా జలుబు చేస్తే తగ్గేది కాదు సార్. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ స్పైసీ టీ పౌడర్ అంటే జలుబు చేసే పరిస్థితి అయితే లేదు సార్ అసలు. వెరీ గుడ్ వెరీ గుడ్ సార్. చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంది అది. ఎప్పుడన్నా ఒకవేళ ఏదన్నా తుమ్ములు వచ్చినా కూడా స్పాట్ తుమ్ములతోటి ఆగిపోతుంది. ఓకే, నాకు నాకు బాగా కనెక్ట్ అయింది ఇది సార్, ఇది ఒకటి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ మీకు అట్లా డస్ట్ ఎలర్జీ? అది వచ్చేసి దాదాపు 5 years నుంచి ఉంది. ఓకే, దానికి మెడిసిన్ వాడుతా ఉన్నారు బయట? మెడిసిన్ ఏం వాడలేదు, మెడిసిన్ వల్ల ఉపయోగం లేదని అన్నారు. ఓకే ఓకే. ఈ స్పైసీ టీ పౌడర్ తీసుకొచ్చిన తర్వాత అసలు చాలా బాగా ఉంది. జలుబు అనే సమస్య లేదు అసలు. ఎక్సలెంట్ సార్. 5 years ఉన్నటువంటి డస్ట్ ఎలర్జీ జస్ట్ టీ పొడి వల్ల క్లియర్ అయింది మీకు? అవును అవును. వెరీ గుడ్ రిజల్ట్ సార్. ఫస్ట్ లో కొత్తగా కనెక్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక రకంగా ఉంది కానీ సార్, ఇప్పుడు అలవాటు పడ్డ తర్వాత వేరే టీ జోలికి పోవాలనిపించట్లేదు, తాగబుద్ధి కావటం లేదు. ఎస్ సార్. ఎందుకంటే మన ప్రోడక్ట్స్ సార్, మన ప్రోడక్ట్స్ ఏంటంటే స్టార్టింగ్ ఒపీనియనే మన మైండ్ లో ఏదో ఉంటది, ఇది తప్పగా ఉంటది ఏమో, ఎట్లా ఉంటదని. దానివల్ల మనం అసలు వాస్తవంగా తాగిన ఫస్ట్ టైం లో ఇదేంది ఇట్లా ఉంది, ఇదేంది అనిపించింది సార్ కొంచెం. కానీ కొంచెం కొద్ది రోజులు గడిచే కొద్దీ ఇంకా అది లేకుండా ఉండలేని పరిస్థితి అనమాట. అలా ఉందన్నమాట టీ పౌడర్. అంత క్వాలిటీగా ఉంది. అంత క్వాలిటీగా వెరీ గుడ్ సార్. ఇంకేమన్నా ఉన్నాయి సార్ అగ్రికల్చర్ సైడ్ నుంచి ఏమన్నా? అగ్రికల్చర్ సార్ మనం వాడిచ్చాం బాగానే, కానీ రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సార్ ఇంకొకటి ఇచ్చారు కదా సార్ మీరు, ఆ స్కిన్ ప్రాబ్లం నాకు ఇచ్చారు కదా సార్, అది ఎలర్జీ ఉన్నాకి. రిజల్ట్ ఏం కనిపించలేదు సార్. అది ఇంకా రాలేదా సార్? తగ్గింది అంటే ఎలర్జీ కాదు, పూర్తిగా స్కిన్ మారిందని చెప్పారు కదా సార్? అవును అవును అవును. స్కిన్ కలర్ మారిపోయింది, మామూలు నార్మల్ కి వచ్చేసింది. నార్మల్ గా వచ్చింది సార్. అది కూడా మీకు ఆ ప్రోడక్ట్స్ ఏమైనా ఐడియా ఉన్నాయి సార్? ప్రోడక్ట్స్ వచ్చేసరికి టాక్సిక్లీన్, గ్యానోడర్మా, నీము, అలోవెరా. అలోవెరా.
ఒక పాపకి ఇచ్చాం సార్ ఇవి. ఎక్కువ కూడా నూనె కూడా ఇవ్వలేదు ఆ పాపకి. నీము అలోవెరానే ఇచ్చింది. రైస్ బ్రాన్ ఆయిల్ చేంజ్ చేసాము. ఓకే. ఒంటి మీద దురదలు ఉన్నాయి కదా, ఆ దురదలు మొత్తం క్లియర్ అయిపోయింది సార్. ఎన్ని మందులు వాడారో వాళ్ళు, ఈ ఇంగ్లీష్ మందులు ఎన్ని మందులు వాడినా కూడా వాళ్ళ రిజల్ట్ లేదంటే నేను సజెస్ట్ చేశాను ఇవి. ఓకే. ఏం వాళ్ళు వాడారు వాడి సార్? ఆ ఏం వాడారు పాపకి? నీము అలోవెరానే. రైస్ బ్రాన్ ఆయిల్ చేంజ్ చేసాం. ఓకే. నీమ్ క్యాప్సిల్స్. నీమ్ క్యాప్సిల్స్. నీమ్ క్యాప్సిల్స్, అలోవెరా, రైస్. నీమ్ సోప్ ఇచ్చాము. ఓకే. ఆ, ఎన్ని రోజుల నుంచి ఉంది సార్? ఎన్ని రోజుల్లో క్లియర్ అయింది? అదంతా 15 రోజుల్లోనే క్లియర్ అయిపోయింది సార్ పాపకి. ఓ వండర్ఫుల్ సార్. ఓకే. 12 సంవత్సరాల పాప. ఓకే. వాళ్ళు దాదాపు 4-5 చోట్ల ఈ మెడిసిన్స్ వాడిచి తగ్గక బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒళ్ళంతా జీల సమస్య, చాలా ప్రాబ్లమ్స్. ఓకే. ఈ ఆయిల్లో ఉన్న కల్తీ వల్ల మందులు వాడినప్పుడు ఒక రోజు అట్టట్టు ఉండేది, మరుసటి రోజు మళ్ళీ మామూలే. వాళ్ళు తినేది కల్తీ ఆయిల్ కదా. ఎస్ సార్. సో ఈ మన ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇచ్చి ఈ నీము అలోవెరా మాత్రమే ఇచ్చాము. ఆ పాపకి వెంటనే క్లియర్ అయిపోయింది. ఎక్సలెంట్ సార్. ఇంకా ఓకే యూజ్ లేటెస్ట్. చేస్తానే ఉన్నారు అవి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే లేటెస్ట్ సార్. గమనించారు కదా, మనకి 5 years నుంచి ఉన్నాయి కూడా. సార్ చెప్పిన దాంట్లో ఇక్కడ చిన్నగానే ఉంటాయి మీరు వింటానికి రిజల్ట్, కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. జస్ట్ టీ పొడి వల్ల క్లియర్ అయింది అని అంటే ఆ రిజల్ట్ వచ్చిన వ్యక్తికి తెలుసు అది ఎంత రిజల్ట్ అనేది. సో మనం టీ పొడిలో కూడా అంత క్వాలిటీ ఉందని అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం చెప్పారు కదా, చిన్న పాపకి జస్ట్ అలోవెరా, నీమ్ క్యాప్సిల్స్, నీమ్ సోప్ ఇస్తే ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గినటువంటిది ఇక్కడ మన సప్లిమెంట్స్ లో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. మళ్ళీ ఎలా వాడాలి ఏంటని అప్లైతో డిస్కషన్ చేస్తూ, ఫస్ట్ థింగ్ మనకి మన మైండ్ కి మన సప్లిమెంట్స్ ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వచ్చు, ఏమి ఇస్తే ఎలా పనిచేస్తుంది, మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ ఎందుకంటే 100% రిజల్ట్ గ్రౌండ్ వర్క్ లో మనం వెళ్ళి చేసిన దానికి రిజల్ట్ వచ్చిన పర్సన్స్ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. గుడ్ జాబ్ సార్ శివరాం ప్రసాద్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా లైఫ్ లైన్ సార్, నా లెజెండరీ లీడర్ రాజేష్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి మంచి రిజల్ట్ వచ్చింది సార్. రాజేష్ అన్మ్యూట్ చేసుకో. రాజేష్ సార్. ఒకసారి రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. ఒకసారి లేటెస్ట్ గమనించండి. ఇక్కడ ఏం చెబుతారంటే, అదే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లము, మీరు ప్రోడక్ట్ ఇచ్చినాక ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది, ఏమేమి ఇచ్చారు, క్లియర్. ఓకేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, ప్రోడక్ట్స్ ఏమేమి ఇచ్చాము, మనం ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది, ఇది చెప్పండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్ కళ్యాణ్ సార్. మా అమ్మకి షుగర్ ఉండేది సార్. టెస్ట్ చేయించుకుంటే 450. అన్నం తిన్న తర్వాత, అన్నం తినక ముందు 300 అట్టుండేది సార్. అది ఆనంద్ సార్ తర్వాత క్యాప్సిల్స్ రాయించుకున్నదా, ఏం రాయించుకున్నా అంటే అలోవెరా క్యాప్సిల్స్ ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, గ్లూకో హెల్త్ ఒకటి, స్పిర్లినా ఒకటి, నీమ్ క్యాప్సిల్స్ ఒకటి, కాల్షియం టాబ్లెట్స్ అనేవి రాయించుకున్నాను సార్. ఈ రాపించుకున్న తర్వాత మా అమ్మను వాడమని సజెషన్ చేశాను. ఫస్ట్ లో డౌట్ గా ఉండేది, ఒక 2 రోజులు అవి వాడలేదు. తర్వాత నేను అడిగాను, వీటి వల్ల ఏం కాదు, అయ్యి మామూలు టాబ్లెట్లు కాదు, మనం తినే ఫుడ్ ఆహారం అని చెప్పాను సార్. సరే కొడుకని చెప్పి నమ్మినట్టుంది. ఇవి వాడుకున్న తర్వాత నేను మళ్ళీ ఫాలోఅప్ చేస్తా ఉన్నాను. ఎట్లా ఉన్నాయి ఏంది అంటే, బాగున్నాయిరా, ఏ కంటిన్యూ చేస్తాను నేను. మళ్ళీ తర్వాత అంటే నేను 10 రోజులకు ఒకసారి ఇట్లా కనుక్కుంటా ఉన్నాను. బాగున్నాయి అని చెప్పి అన్నాను. రీసెంట్ గా ఇప్పుడే ఒక 2 వారాల క్రితం కనుక్కున్న తర్వాత, బాగున్నాయిరా, మళ్ళీ అయిపోవచ్చింది, నేను చదువుతాను తీసుకునిరా అని చెప్పింది. దానికి తగ్గట్టు మళ్ళీ పెయిన్స్ అనేవి ఉన్నాయి సార్, జాయింట్ పెయిన్స్ అనేవి, వాటికి కూడా తీసుకుని రారా అంది. సరే సార్, సరే అమ్మా తీసుకొని వస్తాను నేను అని చెప్పాను. తర్వాత నాకంటూ ఒక డస్ట్ ఎలర్జీ ఉండేది సార్. నా తుమ్ముతో ఇవి ఉంటా ఉండేది. ఫీల్డ్కి పోయినా కూడా, నేను కోటి సార్ తోటి ఫీల్డ్కి పోయినా కూడా బండి మీద వచ్చేటప్పుడు తుమ్మతా ఇవి చేస్తా ఉండేవాడిని. సార్ కూడా నాకు సజెషన్ చేసాడు, నువ్వు ఇవి వాడాలి అని. సరే ఏంటి చెప్పనంలోనే రెస్పోకేర్ ఒకటి, ఆమ్లా ఒకటి, హెల్త్ డ్రాప్స్, ఈ 3 నాకు ఇచ్చాడు సార్. అవి తీసుకున్న తర్వాత నాకు రిజల్ట్స్ అనేది ఇంతవరకు ఏ తుమ్ములనే రాలేదు. రిజల్ట్ వస్తున్నాయి కానీ రోజుకు 1 లేదా 2, అంతేగాని ముఖం నీరు గారటం కానీ ఏం లేదు సార్. ఇప్పుడు నాకైతే మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి సార్. సార్ ఎప్పటి నుంచి ఉంది సార్ మీకు డస్ట్ ఎలర్జీ? నాకు 7-8 years నుంచి ఉంది సార్. అంటే మా అమ్మ అలవాటే నాకు వచ్చింది సార్ ఇది.
8 జనరేషన్ ఇయర్స్ నుంచి ఆల్రెడీ మీరు బయట ఏమైనా మెడిసిన్ వాడారా? ఈ లియోసిట్రోజెన్ కానీ ఎక్కువ అట్లాంటివి ఏమన్నా? ఎక్కువ ఉన్నప్పుడేమో ఈ టాబ్లెట్స్ వాడేవాడిని సార్. ఓకే, ఓకే. అవి అయితే వాటి వల్ల ఇప్పుడైతే ప్రభావం ఇప్పుడు ఉండేది. ఎన్ని రోజులు వాడారు సార్ మీరు? ఇప్పుడు ఈ చెప్పిన ఏంటంటే రెస్పోకేరు, ఆమ్లా, తులసి డ్రాప్స్ వాడారు అంతేనా? అవును సార్. హెల్త్ డ్రాప్స్ ఉంటదే కదా? అదే సార్. ఓకే. ఇవి ఎన్ని రోజులు వాడారు సార్? మీకు ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది? నేను తీసుకున్న ఒక 1 మంత్ అవుతుంది సార్. ఎస్. 1 మంత్ లో ఒక 5 డేస్ కి నాకు రిజల్ట్స్ వచ్చినాయి. అంటే మన టాబ్లెట్లు వేసుకున్నా కూడా అప్పుడే రిజల్ట్స్ వస్తా ఉంటాయి కదా, అంటే కొంచెం రిలీఫ్ అవునవును. ఇస్తా ఉంది కదా. ఓకే. తర్వాత ఒక 1 వీక్ దాకా అంటే ఈ వర్క్ ప్రెజర్ మీద కొంచెం వేసుకోవటం కొంచెం మర్చిపోయేతలకి ఏంది ఇంకా లేదు, ఏంది ప్రభావం బాగా చూపిస్తుంది కదా అని అనిపించింది నాకు. మళ్ళీ మానుకోకూడదు అని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తా ఉన్నాను సార్. ఓకే, ఓకే. అది గుడ్ జాబ్ సార్. రిజల్ట్ అయితే బాగా వచ్చింది సార్. అదే సార్, గుడ్ జాబ్. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి లీడర్స్, మనం అందరం కూడా వేసుకోవడం అంటే ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నాం లీడర్స్ గా. నేనే ఉన్నాను, సప్లిమెంట్స్ ఏమైనా వేసుకుందాం అంటే మనకు తెలుసులే, మన ఇంట్లో ఉన్నాయిలే అనుకుంటే కుదరదు సార్. మీరు ఎవరికి ప్రోడక్ట్ ఇచ్చినా వాళ్ళు దాన్ని కరెక్ట్ గా ఫాలో అప్ చేసి వాళ్ళు టైం టు టైం తీసుకుంటున్నారు లేదు, ఇది కూడా వ్యాలిడ్ పాయింట్. ఏ సప్లిమెంట్స్ అయినా, మెడిసిన్ అయినా, ఫుడ్ అయినా టైం టు టైం తీసుకుంటేనే బాడీలో డిజాల్వ్ అయ్యిద్ది, అబ్జార్ప్షన్ రేట్ బాగుంటది, రిజల్ట్ కూడా హ్యూజ్ గా ఉంటది. ఒక రోజు ఉదయాన్నే 6 గంటలకు వేస్తాం, ఒక రోజు 10 గంటలకు వేస్తాం, ఒక రోజు అసలు మర్చిపోతున్నాం. సో రిజల్ట్ రాదు సార్. ఏదైనా మొదలు పెట్టామంటే ఇది ఒక డోసు. కింద ఉన్న వాళ్ళకి మనం అది కూడా అవేర్నెస్ కలిగించాలి. మనం ఇచ్చినటువంటి ఎవరికైనా కానీ, కస్టమర్స్ కైనా, ఈవెన్ మనం తీసుకున్నా మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చినా కానీ డోస్ కూడా మిస్ అవ్వద్దు సార్. దానివల్ల రిజల్ట్ అనేది లేట్ అయ్యిద్ది. రెండోది నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇప్పుడు రాజేష్ సార్ మన లీడరు ప్లస్ ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నాడు, ఏమన్నాడు, ఏముందలే తగ్గలేదు అన్నాడు. ఎందుకు తగ్గలేదంటే సరిగా వాడట్లేదు. సో అది కూడా గమనించండి. రెస్పోకేరు, ఆమ్లా, తులసి డ్రాప్స్ తో డస్ట్ ఎలర్జీ దాదాపు 5 ఇయర్స్ నుంచి క్లియర్ అయింది. అంటే అవును ఇవి సార్. మనం ఇవ్వచ్చు చాలా మందికి. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ నెక్స్ట్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడిప్పుడే మనకి గుంటూరులో మంచి టీం వచ్చింది సార్. ఇప్పుడు మన గుంటూరులో Yes. దొరికిన మంచి లెజెండరీ లీడర్, ఒక సోషల్ మీడియా నంబూరి తరుణ్ యూట్యూబర్ సార్. మంచి రిజల్ట్ వచ్చింది సార్ కూడా. సార్ ఓకే, ఓకే. తరుణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ ఆనంద్ గారు, కోటి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే సురేష్ గారు, మన ఆల్ టీం అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. యాక్టివ్ లీడర్. సార్ నేనైతే ఫస్ట్ మనకి కోటి చెప్పిన విధంగా నేను రైస్ బ్రాన్ ఆయిల్, అలాగే టీ పొడి కొన్ని మనకి ఫస్ట్ ఇది తెచ్చాను సార్ ఇంట్లోకి. ఓకే. ఆ, అయితే అవి నేను ఒక 1 మంత్ ఆడాను. రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి, టీ పొడి, అలాగే సోపులు, పేస్ట్, ఫ్లోరింగ్ ఆయిల్ ఒకటి, మన డిష్ వాష్ ఆయిల్, వీటిని ఓకే మార్చాను సార్. ఫస్ట్. అసలు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి నన్ను దీంట్లోకి ఒక మహానుభావుడు 1 సంవత్సరం బట్టి అయితే నన్ను జారని అంటే ఆయన ద్వారా నేను సంవత్సరం నుంచి అయితే ఇందులో జారలేదు విస్టేజ్ లో. మన Yes, sir. కోటి సార్కి లక్ గా నేను ఆయన చెప్పటం ఏంటంటే, నాకు ఒక యూట్యూబ్ మీటింగ్ ఉందన్న రా అని చెప్పేసి నన్ను గుంటూరు మన సుబ్బశెట్టి గారా సార్ పేరు, సుబ్బయ్య సుబ్బరాజు సుబ్బయ్య గారా, సార్. సుబ్బయ్య సార్. Yes, sir. సుబ్బయ్య సార్ గారు మీటింగ్ కి అయితే నన్ను పిలిచాడు. నేను మామూలుగా యూట్యూబ్ మీటింగ్ కావాలని వచ్చి అక్కడికి వచ్చి చూస్తే అంతా చాలా హంగామాగా పూలతో అయితే సార్ని స్వాగతం పలకటం అంతా చాలా బాగుంది. సరే Yes, sir. ఏందబ్బా ఈడు యూట్యూబ్ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, అంత ఇదేదో కంపెనీ స్టేజ్ కంపెనీ లోగో ఆగపడుతుంది ఏందని చెప్పి చూసిన తర్వాత పక్కాయన్ని అడిగాను నేను, ఏంటంటే సార్ ఇది ఏందంటే, నాకెళ్ళి కిందికి పైకి చూశాడు. ఏందండి మీకు తీసుకొచ్చింది ఎవరు, మీకేం చెప్పలేదా అన్నాడు. ఎస్ సార్. తరుణ్ సార్, ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఏం లేదు, చిన్న ఇంప్రెషన్. మీరు ఏం వాడారు, రిజల్ట్ ఎలా వచ్చింది సార్? దేనికి కనెక్ట్ అయ్యారు మీరు? ఈ ప్రోడక్ట్ లో నిజంగా రిజల్ట్ ఏమొచ్చింది షార్ట్ పీరియడ్ లో? ఏది బాగా అనిపించింది అదే మీరు? సార్ నేను ఇదేంటంటే నేను ఇప్పుడు వీటి గురించి మనకు తెలియదు కాబట్టి పక్కన వాళ్ళని కూడా నేను అడిగి తెలుసుకున్నా అదే మీటింగ్ లో. మనోళ్ళు ఏం చెప్పారంటే, మేము ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి, టీ పొడి, పేస్ట్లు ఇవన్నీ కూడా మార్చామండి. మార్చడం వల్ల మాకు వాటితోనే కొంచెం రిజల్ట్ వచ్చింది ఎస్ సార్. అని చెప్తే, నాకు కూడా
మన కోటి ఆనంద్ సారు ఇట్లా తీసుకొనని చెప్పేసి రైస్ బ్రాన్ ఒకటి, తర్వాత పేస్ట్లు, బ్రష్లు ఇప్పించాడు. ఫస్ట్ మంత్ అయితే నేను వాటితో స్టార్ట్ చేశాను. వాటి వల్ల మాకు కొంచెం బాగుందనిపించింది. ఇంక అట్నే కంటిన్యూగా ఇప్పుడు 2 నెలలు కూడా నేను కంటిన్యూ చేశానండి. ఇప్పుడు ఏందంటే మాకు కొంచెం ఈ నాకు మొన్న ఈ మధ్య ఏమైందంటే నాకు ఒక 4 మంత్స్ బ్యాక్ ఈ జ్వరం ఒకటొచ్చింది. కీళ్ళ నొప్పుల జ్వరం. ఓకే. ఓకే సార్. నాకు మా మిసెస్‌కి ఇద్దరికొచ్చింది. అయి వాడటం వల్ల ఏందంటే కొంచెం ఆ నొప్పులనేది మాకు తగ్గినియి. ఏమేమి తర్వాత వాడారు ఇప్పుడు సార్ మళ్ళీ మీరు? డైలీ ఇదేనండి రైస్ బ్రాన్ ఆయిల్, టీ పొడి ఓకే. వాటి వల్ల కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది. రైస్ ముందేందంటే బ్రాన్ ఆయిల్ ఆయిల్ వల్ల వచ్చింది మార్చమని మీకు. ఆ! ముందు ఏందంటే రిజల్ట్ నీకు కనిపించాలంటే ముందు ఆయిల్‌తోనే మార్చాలి. నీ ఇంట్లో ఆయిల్‌తోనే మార్చాలని చెప్పేసన్నారు. దాని తర్వాత ఇప్పుడు నేనేందంటే కొన్ని సప్లిమెంట్లు తెచ్చానండి. ఓకే. ఇప్పుడు నాకు కొంచెం ప్రెజెంట్ అయితే థైరాయిడ్ ఆయిల్‌లో రిజల్ట్ వచ్చింది సార్. కొంచెం సార్ మాకు కొంచెం పర్వాలేదనిపించింది. తర్వాత ఇప్పుడు ఇట్లా ఏం చేశానంటే నేను కొన్ని సప్లిమెంట్లు తెచ్చుకున్నాను. నాకు థైరాయిడ్ ఉంది సార్. యెస్. యెస్ సార్. థైరాయిడ్ సార్ సార్ ఎవరో మ్యూట్‌లో సార్ ఎవరో మైక్ ఆన్ చేసుకున్నారు సార్. మ్యూట్‌లోకెళ్ళండి. ఓకే తరుణ్ సార్. మీరిప్పుడు దాకా వాడిన దాంట్లో ఓన్లీ మనకి దీని నుంచే వచ్చింది రిజల్ట్. రైస్ బ్రాన్ ఆయిల్ నుంచే. రైస్ బ్రాన్ నుంచే కొంచెం గ్యాస్ ట్రబుల్ నాకు ఫుల్ గ్యాస్ ట్రబుల్ ఉండేది సార్. నాకు ఓకే. కొంచెం ఎప్పటికప్పుడు నేను ఉదయం టాబ్లెట్స్ వాడుకునేవాడిని. కానీ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల కొంచెం ఆ టాబ్లెట్స్ కూడా తగ్గించాను గ్యాస్ ట్రబుల్‌యి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్ ఇప్పుడేందంటే ఈ థైరాయిడ్‌కి నేను మొన్న మీరు చెప్పారు గదా! నీమ్ ఆయిల్ ఒకటి, యెస్ సార్. తర్వాత ఆహ్, గ్యానోడర్మా, నీమ్ ఫ్లెక్స్ ఆయిల్. నీమ్ యెస్ సార్. ఆయిల్ తర్వాత ఈ 4 అలోవెరా ఇవి వాడుకుంటున్నాను సార్ ప్రెజెంట్. ఓకే. ఎక్సలెంట్ సార్ తరుణ్ సార్. నిజంగానే మీరు చాలా యాక్టివ్ లీడరు. మీరు రావటం కూడా మాకు చాలా సంతోషం. అయితే కోటి సార్ బాగా కనెక్ట్ చేశారు సార్ సురేష్ సార్. ఒక యూట్యూబ్ మీటింగ్ ఉందని మంచి లీడర్‌ని పట్టాడు. సార్ కూడా వచ్చిన తర్వాత ప్రొడక్ట్‌కే కనెక్ట్ అయ్యాడు సార్. ఒక్క రైస్ బ్రాన్ ఆయిల్ వల్లే వాళ్ళకి ఈ డెంగ్యూ ఇది మన చికున్ గున్యా జ్వరంలో వచ్చే పెయిన్స్ తగ్గినాయంట. దాన్ని బట్టి ఇప్పుడు థైరాయిడ్‌కి అన్ని సప్లిమెంట్స్ తీసుకున్నారు. ఓకే తరుణ్ సార్. థ్యాంక్ యూ. ఓకే. క్యారీ ఆన్ సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ. కంటిన్యూ ఆనంద్ సార్. కంటిన్యూ. పర్లేదు. కంటిన్యూ మీరు సార్ గుడ్ మార్నింగ్. సార్ విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కొంచెం స్పీడ్‌గా మళ్ళీ ఇన్వైట్ చేస్తాను. సార్ ఒక్క నిమిషం సార్ ఆగండి. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం సురేష్ సార్ మాట్లాడండి కోటాడు సార్. ఓకే ఓకే కోటి ఆనంద్ సార్, నేను ఒకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. అంటే ఒక గ్రూప్ నుంచి ఒక్కొక్కటి తీసుకుందాం. అన్ని ఒకేసారి సరే. కాకుండా ఒక్క నిమిషం. అదే, సరే అదే. సార్ నేను ఓకే. మాట్లాడతాను సార్. ఓకే. నాది అయిపోయింది. నా ఫ్యామిలీలో అమ్మకి మా మిస్సెస్ కి వచ్చిన రిజల్ట్ చూసి నేను క్లోజ్ చేస్తాను సార్. ఓకే. ఓకే. సార్ మామూలుగా అమ్మకి నాన్నగారు 2017లో ఎక్స్పైర్ అయిన తర్వాత అతిగా ఏమి తినకుండా ఆలోచనలో ఉండేసరికి బీపీ, షుగరు బాగా అంటే కళ్ళు కూడా ఏడ్చి కళ్ళు మసకలు వచ్చేసినాయి సార్. 6 దాటితే అమ్మకి కళ్ళు కనిపించేవి కాదు. మా ఇంట్లో వచ్చిన మా అమ్మకి వచ్చిన రిజల్ట్ సార్ ఇది 1 month లోనే. ఆనంద్ సార్ సలహా తీసుకొని ఆ వంట నూనె మార్చిన తర్వాత నీమ్ క్యాప్సిల్స్, అలోవెరా, ఆమ్లా, అమ్మకి ఐ సపోర్ట్ కరెక్ట్ గా 1 month లోనే రిజల్ట్ వచ్చింది సార్ నాకు. 6 గంటలు సూపర్. కేవలం సూపర్. మా మిస్సెస్ ని ఇక్కడ కావలి నుంచి ఇంటికి పంపించడానికి కేవలం కారణం మా మమ్మీయే సార్. ఎందుకంటే 6 దాటితే నైట్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ గోడలు గుద్దుకొని తలకాయ కొంచెం దెబ్బలు తగిలాయి. కేవలం అమ్మ కోసం మా మిస్సెస్ అక్కడ పంపించాను. అమ్మకు కూడా పూర్తిగా మొన్న అక్కడికి వెళ్తే షుగర్ నార్మల్ అయిపోయింది, బీపీ నార్మల్ అయిపోయింది. అమ్మకు కూడా కళ్ళు బాగా కనబడుతున్నాయి అని చెప్పేసి రాత్రి 9:30కు ఫోన్ చేసి అడిగింది నన్ను. బాగా కనబడుతున్నాయి కళ్ళు ఓకే. 9ంటికి కూడా అని అడిగింది. అదొకటి సార్. ఓకే. మళ్ళీ ఓకే. మా మిస్సెస్ కి వచ్చేసరికి డేటు కొంచెం ఒక్క సమస్య నిమిషం. ఉండేది. కోటి సార్ ఆ. ఒక్క నిమిషం. మీ అమ్మగారు వయసు ఎంత? మా అమ్మగారి వయసు 65+ సార్. 65+. 60. ఏమేమి ఉన్నాయి? కళ్ళు సరిగ్గా కనపడేవి కాదు. షుగర్ ఉండేదా? కళ్ళు సరిగా ఆ మా అమ్మకి కళ్ళు సరిగా కనపడేవి కాదు. షుగర్ ఉండేది 300 నుంచి 400 దాకా. బీపీ ఓకే. ఉంది బాగా. ఓకే. ఓకే. బాగా నీరసం సార్. బాగా నీరసం. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడే కూర్చునేదంగా. అరగంట గంట దాకా లేచేది కాదు. ఓకే. ఓకే. ఏమేమి వాడిచ్చావు వాటికి? అలోవెరా సార్. అలోవెరా, ఆమ్లా, అలోవెరా, ఆమ్లా. అలోవెరా, ఆమ్లా, స్పిరులినా, ఐ సపోర్టు. ఓకే. ఇంగ్లీష్ ఐరన్ మందులతో పాటుగా అస్సలు కంటిన్యూ చేపించావా?
ఇంగ్లీష్ మందులు ఆపిచ్చావా స్టార్టింగ్ నుంచి వాడేటప్పుడు? ఒక 10 రోజులు మాత్రం సార్. ఒక 10 రోజులకి టాబ్లెట్లు ఉన్నాయి సార్ మామూలుగా అన్నిటికి, అన్ని జబ్బులకి. వాటితో పాటు ఓకే. ఇవి కూడా వేసుకోమన్నాను. స్టార్టింగ్ లో మన సప్లిమెంట్స్ వాడినప్పుడు మోషన్ అనేది ఒక బ్లాక్ కలర్ లో ఒక గొట్టం మాదిరిగా, అంటే బాగా నీళ్ళ విరేచనాలు ఏ విధంగా అయితే బాడీలో ఉన్న విష వాయువులన్నీ నల్లగా బాత్రూమ్ కూర్చునేది, నీరసంగా ఉండేదంట ఒక వారం రోజులు. ఆ టాబ్లెట్లు వాడుకున్న వాడినప్పుడు తర్వాత ఆ ఓకే. బాడీలో ఉన్న విషయం అంతా పోయిన తర్వాత 15 రోజులకి మా అమ్మ కొంచెం నిలబడటం గాని, పోయి బాటలో నడవటం గాని మంచి రిజల్ట్ వచ్చింది సార్ నాకు. అమ్మగారి విషయంలో మాత్రం. ఓకే. ఓకే. అదొకటి. మా మీ మిస్సెస్ వచ్చి మిస్సెస్ గారు చెప్తున్నా. ఇర్రెగ్యులర్ డేట్ ఉండేది సార్. ఎందుకంటే డేట్ వచ్చినప్పుడు చాలా బాగా పెయిన్ తో ఉండేది, చిరాగ్గా ఉండేది, ఇంట్లో వస్తువులని పగలగొట్టేది, నా పిల్లల్ని కొట్టేది, నన్ను తిట్టేది. మా ఊరు నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఊరు 15 కిలోమీటర్లే, కుదిరితే నడిచి వెళ్ళిపోయేది ఒక టయాన. నడిచి వెళ్ళిపోయేది. వాస్తవం ఏంటంటే నా బిడ్డకి ఆ డేట్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు అట్లకాడ తీసుకొని చంపంతా వాత పెట్టింది సార్. ఇది మస్తు చెబుతున్నాను గట్టిగా. బాగా కాల్చి చంపంతా వాత పెట్టింది. ఎప్పుడైతే మన సప్లిమెంట్స్ వాడానో మేడం గారికి వచ్చాక శతావారి మ్యాక్స్, డూ గైడెన్స్, వంట నూనె, మళ్ళీ ఐరన్ పోలిక్, స్పిరులినా, ఈ కొన్ని సప్లిమెంట్స్, అది లేడీస్ వాడే ఈ పేర్లు తెలియట్లేదు, అవి వాడిచ్చాను. 1 మంత్ లోనే మంచి రిజల్ట్ వచ్చింది. మా మిస్సెస్ కూడా రెగ్యులర్ గా డేట్ కూడా సార్, డేట్ ఇర్రెగ్యులర్ డేట్ కూడా రెగ్యులర్ డేట్. ఇప్పుడు హాయిగా ఉంది సార్. ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది ఈ ప్రొడక్ట్ వల్లే కేవలం. ఓకే. యా, సూపర్ కోటి సార్. థ్యాంక్ యూ కోటి సార్. సింపుల్ సార్. యా, సింపుల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం సార్, నేను ఇన్వైట్ చేస్తాను. ఒక్క నిమిషం మీరు హ్యాండ్ రైజ్ చేసి అట్లా ఉండండి, నేను ఇన్వైట్ చేస్తాను. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి, హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఇన్వైట్ చేస్తాను. ఓకేనా? 1 by 1 ఉన్నాయి. థ్యాంక్ యూ. సో సింపుల్ లాజిక్ లీడర్, ఎవరు రిజల్ట్ చెప్పినా ఎందుకు చాలా మంది నిజమా, అలా ఎలా తగ్గుతాయి, ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి ఉన్న జబ్బులేంటి, సప్లిమెంట్స్ వాడితే పోవటం ఏంటి, ఇది అంటే సింపుల్ లాజిక్. మన భారతదేశంలో కొన్నిటి మీద అవగాహన లేదు. అవగాహన ఏంటంటే ఏ సమస్య అయినా, అంటే 70% ఆఫ్ ద డిసీజెస్ మనిషికి రావటానికి గల కారణం ఏంటంటే పోషకాహార లోపం వల్ల. అంటే మనం తీసుకునే ఫుడ్ లో శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ లేకపోవటం వల్ల అది జబ్బు రూపంలో కన్వర్ట్ అవుతుంది. అంటే మీకు మాక్సిమం 70% ఆఫ్ ద డిసీజెస్ నువ్వు తినే తిండిలో లోపాల వల్ల వస్తున్నాయి. సింపుల్ లాజిక్. అదే WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. అయితే ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం 3 ఎత్తులు తీసుకునే డైట్ లో, అంటే ఏం తింటున్నాం, ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతి, మధ్యాహ్నం వైట్ రైస్, సాయంత్రం వైట్ రైస్. ఈ 3 ఎత్తుల డైట్ లో బాడీకి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్ని అందడం లేదు. అందక అది జబ్బు రూపంలో మారుతుంది. సింపుల్. జబ్బు అంటే ఇదే. తిండి సరిగ్గా ఉంటే జబ్బులు ఉండవు, తిండి సరిగ్గా లేకపోతే జబ్బులు ఉంటాయి. సో ఇప్పుడు వెస్టేజ్ సప్లిమెంట్స్, వెస్టేజ్ లో ఉండేది మందులు కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, వెస్టేజ్ లో మందులు కాదు, ఫుడ్ సప్లిమెంట్స్. సప్లిమెంట్ అంటే ప్రత్యామ్నాయం, ఫుడ్ అంటే ఆహారం. అంటే నీ ఆహారానికి ప్రత్యామ్నాయంగా, అంటే నీ ఆహారంలో లేని వాటిని ఈ వెస్టేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన కంపెనీ వాళ్ళు కొన్ని రకాల చెట్ల నుంచి, విత్తనాల నుంచి, ఆకుల నుంచి క్యాప్సిల్స్, పౌడర్స్, లిక్విడ్ రూపంలో మనకు అందజేస్తున్నారు. ఎందుకు రిజల్ట్ వస్తున్నాయంటే ఒక్కటే రీజన్. ఇప్పుడు నీకు బ్లడ్ తగ్గిందా, ఐరన్ ఫోలిక్ వేసుకుంటే వస్తుంది. గ్యాస్ ట్రబుల్ కి అలోవెరా. అంటే ఇవన్నీ కూడా మన పాతకాల పద్ధతులు. వీటిని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి ఒక్కటే వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం ఒక్కదానికే సార్, పోషకాహార లోపాన్ని భర్తీ చేయటానికి మాత్రమే. దీస్ ఆర్ నాట్ మెడిసిన్, మందులు కాదు, సప్లిమెంట్స్. ఇది ఎక్కువగా అమెరికా అట్లాంటి దేశాల్లో ఎక్కువగా వాడుతున్నారు. మన భారతదేశానికి వచ్చేకి ఏమైందంటే వీటి మీద అవగాహన లేక, అవగాహన కలిగించే మాధ్యమాలు లేక మెడిసిన్ 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 ఇది ఒకటి అలవాటుగా చేసేసారు. ఓకేనా? ఇప్పుడు నేను సుబ్బయ్య శెట్టి సార్ కూడా చెప్పారు, ఫ్యూచర్ లో ఇండియాలో సప్లిమెంట్స్ కి బాగా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే అవగాహన పెరుగుతుంది అని.
అందుకనే సారు తెలివిగా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ యొక్క ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను అని చెప్పారు సుబ్బయ్య శెట్టి సార్ నిన్న. మనకు కూడా గొప్ప విషయం. వచ్చినాక వాడేది కాదు సార్. రిక్వెస్ట్ ఏంటంటే లీడర్స్ మనం వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళకు కూడా ఏం చెప్తారంటే, ఇది వచ్చినాక వాడే కాదు, ముందుగా తీసుకుంటే రెగ్యులర్ డైట్ లో భాగంగా దీన్ని తీసుకుంటే అసలు పోషకాహార లోపమే రాదు. ఆ లోపం రాకపోతే జబ్బు రాదు కదా. మనోళ్ళు ఏం చేస్తారంటే వచ్చినాక ఇస్తున్నారు. సార్ షుగర్ వచ్చిందా నీమ్ వేసుకో, గ్యాస్ వచ్చిందా అలోవేరా వేసుకో, వచ్చిందాక మాత్రం పామ్ ఆయిల్ వాడు, వచ్చినాక రైస్ బ్రాండ్ ఆయిల్ వాడు. ఈ ట్రెడిషన్ ని దయచేసి కిందకి తీసుకెళ్ళండి లీడర్స్ వెళ్ళినప్పుడు. ఓకేనా? దీస్ ఆర్ నాట్ మెడిసిన్, సప్లిమెంట్స్. పోషకాహార లోపాన్ని భర్తీ చేయడానికి మాత్రమే అగ్రికల్చర్ లో కానీ మన హెల్త్ కేటగిరీలో కానీ ఇచ్చారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది గమనించండి లీడర్స్. నెక్స్ట్ హరి సార్. హరి సార్ నేను ఇన్వైట్ చేస్తాను, హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. అంతే, మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోవద్దు. హరి సార్. సార్ మీరు అందరూ మీరు అన్మ్యూట్ చేస్తున్నారు, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరి సార్. మేడం గారు మాట్లాడతారు సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. ఒకటి ఆన్ చేసుకోండి మేడం, ఇద్దరు రెండు ఆన్ చేసుకుంటున్నారు. డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ చెప్తున్నాము. ఒక్క నిమిషం అమ్మా. ఇల్లు మ్యూట్. ఎస్ కంటిన్యూ మేడం. మా అమ్మగారికి దగ్గర 8 సంవత్సరాల నుంచి షుగర్ సార్. షుగరు వాయిస్ కట్ అవుతుంది కూడా ఏ విధంగా షుగరు వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ మీకు తక్కువగా ఉంటుందా? హలో సార్ ఇప్పుడు బ్రేక్ రీసౌండ్ వస్తుందమ్మా. అమ్మా ప్లీజ్ చెప్పండి. మేడం చెప్పండి. ఒకసారి చెప్పండి. హరి సార్ ఫోన్ నుంచి ట్రై చేయండి ఒకసారి. వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. మీరు మ్యూట్ లోకి వెళ్ళి హరి సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం క్యారీ ఆన్. హరి సార్. మా అమ్మగారికి 8 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ షుగర్ ఉంది సార్. అయితే అప్పటి నుంచి కూడా మేము రకరకాల ప్రయోగాలు చేసాము. అంటే మందులు వాడతానే ఈ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివన్నీ మార్చడానికి చాలా ట్రై చేసాం. ఫుడ్ మార్చడానికి ఏం ట్రై చేసినా కానీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు సార్. తర్వాత ఈ మేము వెస్టేజ్ లో చేరిన తర్వాత గ్యాస్ ట్రబుల్కి నేను వాడాను సార్. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత మా అమ్మగారికి కూడా అడిగాను సార్. ఆమె ఫస్ట్ భయపడింది. ఇప్పటి వరకు తగ్గింది, ఇప్పుడు తగ్గుతుందేమో ఒకసారి చూడమని చెప్పేసి నేను చెప్పాను సార్. అయితే వాడతానన్నారు సార్. అప్పుడు ఫస్ట్ గ్యాస్ ట్రబుల్కి వాడాను సార్. గ్యాస్ ట్రబుల్కి ఆమె అయితే ఏం వాడుతూ ఉండేదంటే బయట నుంచి టాబ్లెట్ ఉంది కదా సార్, గ్యాస్ టాబ్లెట్ ఒకటి డైలీ వేసుకునేది. అవసరమైతే రోజుకు 2 కూడా వేసుకునేది. యూనో ప్యాకెట్లు అవి ఇవి అని మధ్య మధ్యలో అవి కూడా తాపేవాళ్ళం. ఎట్లయినా కూడా కంట్రోల్ అయ్యేది కాదు. తర్వాత మన దగ్గర నుంచి నూనె, అలోవెరా ఫస్ట్ స్టార్ట్ చేసింది అవే సార్. 1 మంత్ వాడిన తర్వాత ఆమెకి గ్యాస్ ట్రబుల్ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ప్లస్ గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ పూర్తిగా ఆపేసింది సార్. సూపర్ మేడం, సూపర్. ఉదయాన్నే నూనె పొరగడుపున నూనె వేసుకునేది. తర్వాత అలోవెరా ఉదయం సాయంత్రం అట్లా వేసుకుని ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు సార్. ఒక్క పూటే వేసుకుంటుంది ఇప్పుడు కూడా. అట్లా గ్యాస్ ట్రబుల్ అయితే పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది సార్. తర్వాత ఆమెకు నమ్మకం వచ్చింది. నేను షుగర్కి కూడా వాడండి, నేను వాడతాను అన్నారు సార్. షుగర్ ఎప్పుడు కూడా 400కి తక్కువ ఉండేది కాదు.
కంట్రోల్‌లో ఉండేది గాదు. ఎప్పుడు ఏ టయాన షుగర్ డౌన్ అవుతుందని చెప్తా ఉండేది. పెరుగుతుంది అని చెప్పేది. ఎప్పుడంటే అప్పుడు మాకు ఉమ్, చాలా భయాందోళనకి గురి చేసేదనమాట. దగ్గర దగ్గరగా 40కి గూడా వస్తుంది. డౌన్ అయిపోయింది. 40 ఉంది అని అట్లా చెప్పేవాళ్ళు. ఉమ్, ఉమ్, ఆ ఆ టైంలో గూడా ఎప్పుడంటే అప్పటికి హాస్పిటల్‌కెళ్ళడానికి గూడా ఇక్కడి నుంచి టౌన్‌కెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ సార్. అక్కడికెళ్ళడానికి కూడా కొంచెం భయమనిపిచ్చేది. తర్వాత ఉమ్, ఆహ్, మేము ఈ షుగర్‌కి గూడా వాడాం సార్. షుగర్‌కి ఆల్రెడీ నోని, అలోవెరా వాడుతున్నాము. అయి అట్లాగే కంటిన్యూ చేసింది. తర్వాత నీము, ఉమ్, ఉమ్, నీము, నీము, గ్లూకో హెల్త్ 2 వాడిచ్చాం సార్. వాడిచ్చిన తర్వాత ఉమ్. అది గూడా 1 మంత్ పట్టింది సార్ ఆమెకి కంట్రోల్‌కి రావడానికి. ఇప్పుడైతే ఎంత ఉండింది షుగర్ అమ్మా? షుగర్ ఎంత 400 ఉండింది అంతకు ముందు? 400 అట్లా ఉండేది సార్. 400. మా ఎప్పుడు నుంచి సారోళ్ళైతే షుగర్ ఉంది? 8 సంవత్సరాల నుంచి సార్. 8 8 సంవత్సరాల నుంచి సంవత్సరాలు. ఓకే. ఉమ్, ఉమ్, 8 సంవత్సరాల నుంచి షుగర్ ఉండేది. ఉమ్, ఇప్పుడు నేను ఉమ్. గ్లూకో హెల్త్ వాడుతుండటంతోటే షుగర్ డౌన్ అవ్వడం గాని, పెరగడం గాని లేదు. కంట్రోల్‌లో ఉండింది సార్. కంట్రోల్‌లో ఎంత ఉండేది. ఉంటుందమ్మా? చెక్ చేయించారా? చెక్ చేసాం సార్. ఎప్పుడు 400 ఉండేది తిన్న తర్వాత. ఇప్పుడు వాడిన తర్వాత ఏమైనా ఇప్పుడు చెక్ కంట్రోల్‌లో చేయించారా? సార్. కంట్రోల్‌లోనే ఉంటుంది. అసలు ఆమెకి షుగర్ ఉంది అని కూడా డాక్టర్ గారు ఏం చెప్పట్లే. ఓకే, నెల నెల ఓకే, ఓకే. నెల నెల ఎళ్ళేది. రూ. 3000 మందులు తెచ్చుకునేది. ఇప్పుడంత అవసరం గూడా లేదు. ఆహ్, ఎట్లా ఓకే. ఆపేసాం సార్ అది గూడా. అమ్మా ఇన్సులిన్ టాబ్లెట్ స్టేజ్ లోనే ఉండిందా? ఇన్సులిన్కి వెళ్ళలేదుగా అంతకు ముందు? ఇన్సులిన్ గూడా చెప్పారు సార్. ఇంకా ఇట్లాగే కంటిన్యూ అయితే ఇన్సులిన్ పెట్టాల్సొచ్చిద్దని గూడా చెప్పారు సార్. ఇంకొకటి, ఇప్పుడు షుగర్ ఆ! కి మీరు మార్చినప్పుడు హ్మ్. టాబ్లెట్ తో పాటు ఇవి వేసుకున్నారా? టాబ్లెట్ ఆపేసి వేసుకున్నారా? అహా! లేదు చెప్తాను సార్ అది గూడాని. ఉదయాన్నే ఉమ్, ఉమ్, గ్యాస్ ఏదైతే ఇది ఉంది గదా! షుగర్ టాబ్లెట్‌తో పాటే ఈ నీమేసుకునేవాళ్ళు సార్. నీమేసుకునేవాళ్ళు. తర్వాత గ్లూకో ఉమ్, హెల్త్ ఉమ్, గూడా 2 ఉమ్, పూటలు వాడేవాళ్ళు ఆ టాబ్లెట్. ఉమ్, ఉమ్, బయట ఉమ్, ఏదైతే మెడిసిన్ ఉందో అది 2 పూటలు వాడేవాళ్ళు. ఉమ్, మనది స్టార్ట్ చేసిన ఉమ్. తర్వాత ఒక 15 డేస్ 2 పూటలేసుకున్నారు. తర్వాత ఒక పూటకి తీసుకొచ్చారు దాన్ని. ఓకే. గ్లూకో హెల్త్‌తో పాటు అయి 2 గూడా ఓ- వాడేవాళ్ళు. తర్వాత ఆ షుగర్ ఓకే, టాబ్లెట్ ఒక పూట డౌన్ చేశారు సార్. ఒకటి వాడతా ఉండేది. తర్వాత ఓకే, ఓకే. అది ఎప్పుడు? ఆహ్, చెప్పండి. బలానికి గూడా ఒక టాబ్లెట్ తెచ్చుకునేవాళ్ళు సార్. అది మధ్యాహ్నం స్పిరులినా యేసుకునేవాళ్ళు. ఓకే. ఆ టాబ్లెట్‌తో పాటే మన స్పిరులినా గూడా యేసుకునేవాళ్ళు. అది గూడా కొన్ని రోజుల ఉమ్, తర్వాత అది డౌన్ జేసేసి ఇప్పుడు స్పిరులినా మాత్రమే వాడతారు. ఓకే, ఓకే. ఇప్పుడు ఆ విధంగా వాడుతున్నారా సప్లిమెంట్ షుగర్ కి? వాడుతున్నాం సార్. కంటిన్యూ ఇంగ్లీష్ టాబ్లెట్స్ పూర్తిగా ఆపేశారా? ఒక షుగర్ టాబ్లెట్ ఒక్కటే కంటిన్యూ చేస్తున్నాం సార్. మిగతాయన్నీ ఆపేసాం సార్. మిగతాయన్నీ ఓకే, ఓకే, ఆపేసాం. ఓకే. షుగర్ టాబ్లెట్ ఒక్కటే ఏస్తున్నా. నోని, నీము, గ్లూకో హెల్త్, స్పిరులినా, అలోవెరా ఇవి వాడుతున్నాం సార్. పూర్తిగా మనయి 5 సప్లిమెంట్స్ వాడుతున్నాము. తర్వాత బయటిది మాత్రం ఒకటే ఒక టాబ్లెట్ సార్. ఇప్పుడు ఓకే, అలోవెరా ఓకే, కూడా ఓకే. ఎప్పుడన్నా ఆమెకి ఇబ్బంది అనిపిస్తేనే యేసుకుంటా సార్. లేకపోతే యేసుకోదు సార్ అది గూడా. అలోవెరా గూడా డ్రాప్ అయింది. నోని గూడా అంతే సార్. 3 ఓకే. డేస్‌కి 3 డేస్ యేసుకుంటది. తర్వాత ఇంక వారంలో 3 డేస్ యేసుకుంటదంతే. ఓకే మేడం. ఓకే. నీమ్ కూడా రోజు మార్చి రోజే సార్. చాలా మాకు మెడికల్ ఖర్చనేది చాలా వరకు తగ్గిపోయింది సార్. ఇప్పుడెళ్తే మాత్రం ఒక సూపర్ 500 మేడం. సూపర్. అంతే సార్. ఇంకా సూపర్ మేడం. తర్వాత మన మేడం గారు చెప్పండి, చెప్పండి. మా అమ్మగారు ఉన్నారు సార్ ఇక్కడ. ఒకసారి మాట్లాడించమంటారా? పర్లేదు. చెప్పండి. అమ్మా నమస్తే నమస్తే సార్. అమ్మా. నమస్తే, బాగున్నారా? బాగున్నాం సార్. ఆ, ఎట్లా ఉంది? షుగర్ బాగానే ఉంది ఇప్పుడు? షుగర్ బాగానే ఉంది సార్. 400 షుగర్ ఉన్నా కానీ నాకేం తెలియట్లేదు. ఇన్నాళ్ళు బాధలుగా ఉండేది ఉమ్, నాకు. ఇప్పుడేం ఉమ్, తెలియటం ఉమ్, లేదు. ఉమ్. సార్ డాక్టర్ సార్ అన్నాడు, ఏందమ్మా 400 ఉన్నా కానీ బాగున్నావు, ఎలా ఏంది అని నన్ను అడిగాడు. చెక్ చేయించుకున్నారు ఇప్పుడు వెళ్ళి? చేపించుకున్నాం. ఒంట్లో బాగుంటుందా? బాగుంటుంది సార్. నాకు 9 ఏళ్ళ నుంచి ఉంది నాకు షుగరు. ఉమ్, 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 ఉంటే ఈ ఎస్టేజీలో మందులు వాడుకున్న తర్వాత పొద్దున్నే పరగడుపున అది నూనె వేసుకున్నాక బాగుంది సార్. అన్నీ తినగలుగుతున్నాను. ఓకే, ఓకే, అది సార్ అన్నాడు 4 గుడ్లు తిని ఏం కాదు అన్నాడు. 4 గుడ్లు కాదు ఓకే. కదా, ఒక్క గుడ్డు కూడా తినలేకపోయేది అప్పుడు నేను.
ఓకే 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 ఇప్పుడు అన్ని తింటున్నాను. ఏమి గోంగూర తిన్నా ఏదన్నా వచ్చే అది గ్యాస్ ట్రబుల్ వచ్చేది. పచ్చిమిరకాయలు తిన్నా ఓకే గ్యాస్ ట్రబుల్ వచ్చేది. ఇప్పుడు ఏం రావటంలా. ఓకే ఓకే అన్నీ మంచిదమ్మా, బానే ఉంటున్నాయి సార్. వాడుకోండి. ఆ! వాడుకోండి. సరే అమ్మా, మంచిది. థ్యాంక్ యూ సార్. తర్వాత థ్యాంక్ వచ్చేసి యూ ఇది మేడం. అగ్రి ప్రోడక్ట్ చెప్పమంటారా సార్? అగ్రిది. చెప్పండి చెప్పండి, నిన్న చాలా మంది లేరు కదా. ఇప్పుడు మేము ఏతి మొక్కల శానందుంపలకు వాడిచ్చాం సార్. శానందుంపలకు వాడేటప్పుడు వాళ్ళది ఒక్కసారి ఫోటో పెట్టండి, స్క్రీన్ మీద ఎకరా ఫోటో పెట్టి ఎక్స్ప్లెయిన్. ఫోటో అంట పెట్టండి. స్క్రీన్ మీద ఫోటో పెట్టమంటున్నారు. సార్ ఒక 2 నిమిషాలు సార్, ఆనంద్ సార్ పంపిస్తాను. సార్ నేను షేర్ ఓకే, చేస్తాను. ఓకే మీరు సార్, కంటిన్యూ కొంచెం మీరు కంటిన్యూ చేయండి. సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్కటే సార్ రిజల్ట్స్ చెప్పేవాళ్ళు స్పీడ్గా. స్పీడ్ గా ఫస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు, ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ఏమేమి వాడారు, ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది, అంతే సింపుల్. ఎందుకంటే వెనక వాళ్ళకి కూడా మనం అవకాశం ఇవ్వాలి, అందరు రిజల్ట్ అందరు షేర్ అవ్వాలి కాబట్టి కొంచెం సమయాన్ని ఆలోచించుకోండి సార్. ఓకే, నేను షేర్ చేస్తాను, ఈ లోపు ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే ఓకే సార్, 2 నిమిషాల్లో ముగిస్తాను. ఈత మొక్కల శానందుంపలకి వాడిచ్చాం సార్. సాయి సార్, దుర్గా మేడం వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళతో పాటు మేము ఎలా అయితే చెప్పామో అలాగే వాడారు సార్. ఫస్ట్ భూమిలోకి అగ్రి గ్రాన్యువల్స్, ప్రొటెక్ట్, వైట్ ఈ 3 వాళ్ళు బయట అయితే ఏం వాడమన్నారు సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమి వాడము మేము అని అన్నారు సార్. దాంతో పాటు ఇంకా ఇసుకలో కలిపిచ్చి వాడిచ్చాం సార్. వాడిచ్చిన తర్వాత 5 రోజులకి దుంప పెట్టారు, శానందుంపలు పెట్టారు. అందులో పెట్టిన తర్వాత మ్యాక్సిమం 40 days కి అట్లా వస్తాయంట మొక్క. కానీ మనం వాడిన 30 days లోపల పొలం మొత్తం అట్లా వచ్చేసింది సార్, ఒకే లెవెల్లో వచ్చేసింది. తర్వాత సార్ వాయిస్ వస్తుందా సార్? ఎస్ మేడం. క్లియర్ క్లియర్. మీరు ఒక్క నిమిషం మేడం, మీరు ఏం వాడారు మేడం స్టార్టింగ్? ఫస్ట్ అగ్రి గ్రాన్యువల్స్ 5 kg సార్. 5 kg అగ్రి ప్రొటెక్ట్ గ్రాన్యూల్స్. వచ్చేసి 250 grams. ఒక్క నిమిషం మేడం, లేటెస్ట్ నోట్ చేసుకోండి మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఫోటో షేర్ చేసింది చూడండి, ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. మేడం ఏమేమి ఇచ్చారో చెబుతారు, జస్ట్ నోట్ చేసుకోండి. తర్వాత ఎలా వాడాలి ఏంటని మళ్ళీ మనం రివ్యూ తీసుకోవచ్చు మన అప్లైనెస్ ద్వారా. అగ్రి గ్రాన్యూల్స్ 5 kg మేడం. ఎకరానా ఎంత మేడం అది? ఎకరా సార్. ఓకే, అంటే అగ్రి ఎకరా గ్రాన్యూల్స్ అంటే 5 kg. 80 సెంట్లు అట్లా ఉన్నట్టుంది సార్. ఓకే, అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి 250 grams వేయించాను సార్. ఓకే, అగ్రి 80 to 150 ml వేయించాం. ఓకే, ఈ 3 మేడం స్టార్టింగ్ వేసింది. ఆ 3 బయట మందులు అంటే బయట ఎట్లా రసాయన ఎరువులు అయితే వాడలేదు సార్. వాళ్ళు ఇసుకలో కలిపి చల్లారు. ఓకే, ఇసుకలో కలిపి చల్లడం వల్ల అది మాక్సిమం 40 రోజుల కంటే సార్ ఒక పంట అనేది కనిపిస్తుందంట పైన చెట్లు రావడం అనేది. వీళ్ళకి మాత్రం 30 daysకే దగ్గరగా జాన మొక్కలు పైకి వచ్చినాయి. అప్పటికి మేము 2-3 సార్లు ఫీడ్బ్యాక్ తీసుకుంటానే ఉన్నాం సార్. నెలకు కూడా మొక్కలు రాలేదు అంటే మాకు తెలియదు కాబట్టి కొంచెం ఫీల్ అయినాం. తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 40 రోజులకు మేడం పొలం అంతా వచ్చేది, కానీ ఇప్పుడు మాకు 30 daysకే వచ్చినాయి అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ తర్వాత మేడం. 30 daysకి మళ్ళీ ఒకసారి గ్రాన్యువల్స్ వాళ్ళు తెచ్చుకునే బయట ఏదైతే రసాయన ఎరువులు ఉంటాయో వాటిల్ని ఒక 2 కట్టలు తెచ్చారు సార్. అది 50 kg కట్ట 50 kg కట్ట అట్లా తెచ్చారు. నేనేం చేశానంటే 30 kg ఆ రెండిట్లో ఒక 30 kg అది గట్టి సత్తు వచ్చేసి 15 kg ఇంతవరకు కలిపించి మన గ్రాన్యువల్స్ 5 kg వేయించాను సార్. ఓకే ఓకే మేడం. వేపించిన తర్వాత పొలము ఇప్పుడు దగ్గరగా చాలా హైట్ వచ్చింది సార్. హైట్ వచ్చింది తర్వాత ఏం జరిగిందంటే ఆకు మీద దానికి మచ్చ రావడం అనేది సహజం సార్. అసలు మామూలుగా 20 రోజులకి 30 రోజులకు కూడా స్టార్ట్ అయ్యిద్దంట అట్లా. కానీ ఇప్పుడు మనకి అది 40 రోజులైనా కానీ ఆకు మచ్చ అనేది ఎక్కడా రాలే. ఓకే 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 మేడం, తర్వాత థ్యాంక్ యూ. పైన ఉండే పొలాల వల్ల మచ్చ వస్తుందనేసి వాళ్ళు మనది అగ్రి 82 కలిపి కొట్టారు. రిజల్ట్ కూడా అది వస్తుంది సార్. తర్వాత పక్క పొలం వాళ్ళు వాడారు. పక్క పొలం వాళ్ళు
వాళ్ళు మనకేం వాడలేదు సార్. మన ఏం వాడలేదు. సరే మేడం, వాళ్ళ లీవ్ ఇట్ నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఆ! మేడం చెప్పింది ఏంటి? చెప్పండి. ఇప్పుడు మేడం ప్రొటెక్ట్ అయి చెప్పారు కదా సార్, అగ్రి 82 ఎంత మిక్స్ చేయాలని చెప్పారు సార్? 150 ఏపిచ్చాం సార్. ml అంటే 1 kgకి 2 ml సార్ అగ్రి 82 యావరేజ్ గా. మేడం ఇచ్చింది 80 సెంట్లు, అంటే నియర్లీ ఎకరా పొలానికి అగ్రి గ్రాన్యూల్స్ 5 kgలు, ప్రొటెక్ట్ 1/4 kg 250 గ్రాములు, 150 ml అగ్రి 82 వాడారు సార్. అది కూడా ఎరువుల్లో మిక్స్ చేయలేదంట, వాళ్ళు ఎరువులు చిమ్మకుండా జస్ట్ పొడి ఇసుకలో మిక్స్ చేసి వేసారు. 40 నెల రోజులకి వచ్చేసింది, 40 డేస్కి రావాల్సిన మొక్క. అంటే రిజల్ట్ బాగుంది. దట్టు పక్క నుంచి వచ్చేటువంటి తెగుళ్ళు కూడా చాలా వరకు ఆపిందని చెబుతున్నారు. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ రిజల్ట్. ఓకే. నెక్స్ట్ హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి ఇద్దాము చాయిస్. చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు సార్. కొంచెం ఎందుకంటే రిజల్ట్ వచ్చిన వాళ్ళు సార్, సురేష్ సార్, టీం నుంచి ఒక్కొక్కరు ఇన్వైట్ చేయండి. విజయ్ సార్, విజయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం హ్యాపీలు అన్ని చదువుతారు, మీరెవరు డిసప్పాయింట్ అవ్వద్దు, అది కామనే. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం అక్కడ ఫలితం కనపడుతుంది కాబట్టి. కానీ లేటెస్ట్ మనం ఏం గమనించాలంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి మన రిజల్ట్. ఒక్క నిమిషం విజయ్ సార్, ఫస్ట్ నేను ఏం చదువుతున్నా, ఈ ప్యాటర్న్ మిస్ అవ్వద్దు. ఏమేం ప్రోడక్ట్స్ ఇచ్చాము, ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది, అగ్రి ప్రొడక్ట్స్ అయితే. సప్లిమెంట్స్ అయితే ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉంది, మన సప్లిమెంట్స్ ఏమేమి వాడాము, ఎన్ని రోజులు వాడాము, సింపుల్. ఎంఎస్ఆర్ సార్ ఏం చేస్తారు, గురువు గారు మనకు ఒకటే చెబుతాడు, సమయం తక్కువగా ఉంది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంటాడు. మనం చెప్పిందే చెప్పామనుకో, ఇది డైలీ కాదు. చాలా మంది ఎందుకంటే ఎక్కువ ప్రోడక్ట్ రిజల్ట్ ఉండటం వల్ల ఎక్కువ బిలీవ్ సిస్టమ్ వస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి. అగ్రి ప్రోడక్ట్స్ అయితే ఏమేమి వాడారు, ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది, ఎంత వాడారు. సప్లిమెంట్స్ అయితే ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉంది, మన దాంట్లో ఏమేమి వాడారు, ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది. సింపుల్. క్యారీ ఆన్ విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ముందుగా నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరికి వాడిన వాళ్ళకు చెప్పాలనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది కాబట్టి అందరికి అవకాశం రావాలి. ప్రతి ఒక్కరికి వాడిన వాళ్ళకు కంపల్సరీగా రిజల్ట్ అనేది వచ్చింటది, వాళ్ళు కూడా చెప్పాలని ఉంటది కాబట్టి ఎక్కువ లెంత్ తీసుకోకుండా అదే మా దాంట్లో కూడా ఎక్కువ వచ్చాయి రిజల్ట్. కానీ అన్ని చెప్పాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా సార్. ఒకటి వచ్చేసి సప్లిమెంట్లు, ఒకటి అగ్రికల్చర్ చెప్పి ముగిస్తా సార్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి సార్. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ రావడానికి కారణం, బలంగా ఉండడానికి కారణం కూడా గ్యాస్ ట్రబుల్. హెల్త్ సప్లిమెంట్లు ఎవరికి ఇచ్చినా కూడా రిజల్ట్ బాగా వస్తున్నాయని నేను యూట్యూబ్ లో లేదా మన మీటింగ్ లో వచ్చిన కాడ అంతా చూసినాను కాబట్టి కనెక్ట్ అయ్యి నేను వాడినా సార్. బిఫోర్ వచ్చేసి నేను గ్యాస్ ట్రబుల్ కు ప్యాంటాప్ డిఎస్ఆర్, ప్యాంటాప్ పార్టీ అని వాడేవాడిని. అసలు ఏ మాత్రం కూడా వాడినప్పుడు బాగుండేది. వాడకుండా 2 రోజులు ఉండేసరికి అది గ్యాస్ ట్రబుల్ అనేది మళ్ళా ఇక్కడ కడుపులో నుంచి గొంతుగాడికి ఎక్కువ మంటకు వచ్చేది సార్. నాకు అర్థం కాక మీరు ఆ రోజు నైట్ వచ్చారు కదా, నైట్ వచ్చి మీరు చెప్పడంతో నేను ఇది అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ వాడినా సార్. నాకు ఆ రోజు 100 PV తీసుకొచ్చారు, దాంట్లో అవి వాడినాను. నాకు డౌట్ గా వాడేసరికి 10 రోజులకు చిన్న రిజల్ట్ అనేది కనిపిస్తుంది సార్. నా క్యాప్సూల్స్ డైలీ నేను వాడే దానితో పాటే వాడినా సార్. వాడి చిన్నగా 10-15 రోజులతో వాడినప్పుడు అవి వదిలేసి మనవి డైలీ యూజ్ చేయడం జరిగింది సార్. యూజ్ చేయడం జరగడంతో నాకు ఒక నెల రోజులకి కంప్లీట్ గా చిన్న చేంజ్ అనేది బాడీలో మార్పు అనేది జరిగింది. అలా నేను ఆనంద్ సార్ కూడా ఒకసారి కాల్ చేశాను. ఏం సార్ ఎట్లా వాడాలి సార్ అని చెప్తే, నేను అన్నం అసలు ఈడ మెయిన్ పాయింట్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి సార్. మన వాళ్ళు సార్ అన్నట్టు ఎట్లా పడితే అట్లా వాడి కొంతమంది రిజల్ట్ ఇంకా రాలేదని ఫిక్స్ అవుతున్నారు. అలా కాదు, దీనికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది సార్, ఇంపార్టెంట్. నేను అన్నం తిన్న తర్వాత ఎనకమ్మట తీసుకునేవాడిని, అంటే మన టాబ్లెట్ల మాదిరి అట్లా కాదు సార్, కొద్దిగా టైం ఇవ్వాలి. ఆనంద్ సార్ ఇప్పుడు తగ్గిందా? గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గిందా? కంప్లీట్ సార్. 3 నెలల క్రితమే తగ్గిపోయింది. అసలు మనవి కూడా సప్లిమెంట్స్ వాడడం కూడా మానేసి సార్. ఓకే. అగ్రి రిజల్ట్ విజయ్, అగ్రి ఏం వాడిచ్చు?
ఒక్క నిమిషం సార్. అగ్రి మీద అయితే నేను తిరగడం బాగానే ఉంది సార్. పొలానికి మనకు బింగి, ఆకుముడత, ఇంకా వచ్చేసి నుసి పురుగు ఇట్లా అని అంటుంటారు కదా. రైతుకైతే భీమునిపాడులో డైలీగా కింది నుంచే మనవి సజెస్ట్ చేయడం జరిగింది సార్. మెయిన్ పాయింట్ వచ్చేసి మనము అగ్రి ఉమికి గ్రానువల్స్ కింద నుంచి వాడడం జరిగింది. వాళ్ళ రైతు ఎగ్జిట్ మీటింగ్ తో మొన్న కూడా వీడియో పెట్టడం జరిగింది. ఆ రైతు ఏమని చెప్తాడంటే, ప్రతిసారి నేను వేస్తున్నా సార్, ఈ విధంగా అయితే లేదు, మాకు ఎవరు చెప్పలేదు, ఎప్పుడు చూసినా కెమికల్ మందు వాడడంతో మేము చాలా రేట్లు పెట్టి తెచ్చుకొని కొట్టినా కూడా మాకు ఫలితం లేకున్నది. ఇప్పుడు ఏ పంటకు విజయ్ సార్, ఏ పంటకు వాడిచ్చావు, ఏది ఎప్పుడు వాడిచ్చావు, అది కావాలి. మనం వచ్చేసి మిరపకి అయితే కంప్లీట్ గా వాడిచ్చాం సార్. మన ప్రొడక్ట్సే మన కింద నుంచి గ్రానువల్స్ కింద వేయడం జరిగింది. భూమి మందులో వాళ్ళ మందులలో మందు కొట్టడానికి ఒక్క నిమిషం షార్ట్ కట్ లో చేస్తా సార్, ఎక్కువ చెప్పాను. భూమందులో అగ్రి మన గ్రానువల్స్ కలపడం జరిగింది. వేయడం ద్వారా మొక్కకు కావాల్సిన పోషకాలలో వచ్చాయి. అలాగే తర్వాత ఏం జరిగిందంటే, స్ప్రే మందులు కూడా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయా సార్ అని చెప్పాను. ఆ బింగికి ఇంకొచ్చేసి నుసి పురుగు మన తెగులుకు అనేది దీంట్లో వచ్చేసి మనకు అగ్రి ప్రొటెక్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, ఇంకోటి వచ్చేసి 82 సార్. అది మా 82 మనకు గమ్మ మధ్య ఉంటది. అది కలిపి కొట్టడంతో 3 రోజులకే మొత్తం చేనల్లా మారిపోయింది సార్. అసలు రైతు అయితే ఎంత ఎగ్జైట్మెంట్ అవుతున్నాడంటే, సార్ నేను ఇన్నాళ్ళ లోపల చూస్తున్నాను, కొట్టినా కూడా మాకు ఫలితాలు లేకుండా ఉన్నాయి. ఈ 4 మందులో కొట్టించావా? ఈ 4 సార్ మెయిన్ పాయింట్. మనకు తెగులు ఏమేంటివి ఒకసారి మళ్ళీ చెప్పు. అగ్రి ప్రొటెక్ట్ సార్ ఒకటి, అగ్రి ప్రొటెక్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82. ఈ 4 ఎన్ని రోజుల తర్వాత గ్రాన్యువల్స్ వేసిన ఎన్ని రోజుల తర్వాత అప్లై చేశారు? ఈ 4 గ్రానువల్స్ వేసిన తర్వాత అంటే ఎన్ని రోజులు అనేది ఉండదు సార్. వాళ్ళకు ఆడ ఉండే వాతావరణం పట్టించి వాళ్ళకు దోమ గాని, ఆకుముడత గాని, బింగి గాని వచ్చిందని తెలిసిందంటే ఎప్పుడైనా మన పోషకాలు న్యూట్రిషన్ కాబట్టి బాగా పనిచేసినాయి సార్. ఇంతకు ముందు ఎన్ని సార్లు కొట్టినా కూడా పోంది. మనకి కొట్టిన తర్వాత 3 లేదా 4 రోజులకు చేనల్లా మారిపోయింది సార్. ఓకే ఓకే, ఫోటో ఒకటి తీసుకోవాల్సింది. రిజల్ట్ వస్తే ఫోటో తీసుకోండి. వీడియో కూడా వీడియో తర్వాత గ్రూప్ లో పెట్టు. ఓకే సార్, బాగుంది. ఇంకోటి సార్, సింపుల్ గా మన కింద నా గ్యాస్ స్టవ్ తగ్గిన తర్వాత నా కింద వర్కర్స్ కూడా దాదాపు అంటే ఒక 7-8 మంది గ్యాస్ స్టవ్ తగ్గించాను సార్. 7-8 మంది తగ్గించిన తర్వాత వెయిట్ లాస్ సార్, ఇది మెయిన్ గా చెప్పాలి. ఒక నిమిషం సార్, డిస్టర్బెన్స్ అవుతుంది. వెయిట్ లాస్ సుబ్బరాయుడు సార్ అన్నాడు, జాను సార్ టీం సార్. ఒక్క నెలకే 6 నుంచి 7 కేజీలు తగ్గిపోయారు సార్. అసలు ఆ సంతోషము మనకు మాటల్లో చెప్పలేము. ఆయన చెప్తుంటే నాకు బాగా మొత్తం కాంబో ఉంది సార్. మనకు వెయిట్ లాస్ కు రైస్ బ్రాండ్ ఆయిల్ మెయిన్ గా అందరూ వాడాల్సిందే మేలు. వెయిట్ లాస్ కి అయితే ఫస్ట్ లేవగానే మనకు వెస్లిమ్ టీ, తర్వాత వెస్లిమ్ క్యాప్సిల్స్, మళ్ళీ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. రాత్రి పడుకునే ముందర లైట్ గా కొద్దిగా డైట్ ఉండి మనం వెస్లిమ్ షేక్ తాగడం వలన నెలకే ఎంత లావు ఉండే మనిషి కూడా న్యాచురల్ గా తగ్గిపోతున్నారు సార్. అది నేను బాగా గమనించాను. ఇప్పుడు నేను చెప్పడం కాదు సార్, తగ్గిన మనిషి వేరే వాళ్ళకి చెప్పి ఐడియాలు వేపిస్తున్నారు సార్. సూపర్. రిజల్ట్ అయితే బాగా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు సార్. ఎవరైనా వాడుకోవచ్చు. ఏంటంటే మీరు చెప్పినట్టు మన ఇంగ్లీష్ మందులతో పాటు కంపేర్ చేసుకోకుండా కొద్దిగా స్లో రిజల్ట్ ఉంటుంది. అదొక్కటి గమనించాలి సార్. సూపర్ విజయ్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి జ్యోతి మేడం, పత్తిపాడు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. జ్యోతి మేడం ఉన్నారా? ఉన్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు నాకు ఏదో ఒకటి రిజల్ట్ చెప్పారు మేడం, అది ఒకసారి మళ్ళీ చెప్పండి. సార్ మా ఫ్రెండ్ కి వచ్చేసి 4 years అయింది, పిల్లలు లేరు.
అయితే ఓకే ప్రతి హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. అప్పుడు నాకు ఇది జూన్ నెలలో పరిచయం అయింది కాబట్టి నేను అప్పుడే చెప్పాను. లక్ష్మీ సారథి నేను విన్నాను. మన కావలినో ఏదో తెలీదు నాకు. గవర్నమెంట్ టీచర్ వాళ్ళు పిల్లలు దీని ద్వారా పుట్టారు అని చెప్పేసి అని ఏమేమి వాడారు అని చెప్పేసి ఒకరోజు మన జూమ్ మీటింగ్ లోనే విన్నాను. అవి రాసుకున్నాను సార్. రాసుకున్న తర్వాత అది మా ఫ్రెండ్ కి కూడా చెప్పాను. ఇట్లాగా పిల్లలు కూడా మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా అని చెప్పేసి, ఇవి వాడొచ్చు కదా ఒకసారి అని చెప్పేసి అంటే ఓకే అన్నాడు. అన్న తర్వాత ఫస్ట్ నెలలో ఆయిల్ ఇచ్చాను సార్. ఆయిల్ స్టార్ట్ చేశారు. ఆయిల్ బాగుంది, నాకు కూడా గ్యాస్ట్రిక్ తగ్గింది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత చెప్పిన తర్వాత శతావరి మ్యాక్స్, గ్యానోడెర్మా, అలివేరా, ఆమ్లా ఇవి 4 ఇచ్చాను సార్. ప్యాడ్స్, తనకి ప్యాడ్స్ కూడా ఇవి ఇచ్చాను సార్. మనయే ఇచ్చాను ప్యాడ్స్ కూడా. అవి ఇచ్చిన తర్వాత వాడుతూ ఉన్నారు. ఆ అబ్బాయి నమ్మలేదు సార్. అంటే ఇంత టెక్నికల్ గా వచ్చిన పిల్లలు ఐవీఎఫ్ ద్వారా అట్లా కంటున్నారు, మీ ఏంది ఉపయోగపడేది అని చెప్పేసి అన్నారు సార్. అయితే నేను విజయలక్ష్మి గారి ఫోన్ లో ఉండి మరి రిటర్న్ ఇస్తారా నా డబ్బులు అని చెప్పేసి అన్నారు సార్. అయితే గ్యారెంటీ ఇవ్వట్లేదు మా జ్యోతి అన్నాడు. నేను గ్యారెంటీ ఇస్తానని మా విజయలక్ష్మి గారు అన్నారు. వెంటనే స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసినాక వెంటనే స్టార్ట్ చేయలేదు సార్. అదే నెలలో హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు, జూన్ నెలలో. వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని ఈ సప్లిమెంటరీస్ అన్ని తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టి, మేడం మరి వాడొచ్చా అని అడిగారు సార్. వాళ్ళు చూపించుకున్న మేడం దగ్గర ఏం డౌట్ లేదండి, శతావరి మ్యాక్స్ 5,000 సంవత్సరాల క్రితమే ఉంది, మీరు వాడొచ్చండి, నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్పిందంట మేడము. ఇంకా కంటిన్యూషన్ చేసేది సార్. చేసిన తర్వాత ఈ నెలలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్. ఈ నెలలోనా? అవును సార్, ఈ నెల సార్. 2 నెలలకు రిజల్ట్ వచ్చిందా? లేదు సార్, 4 మంత్స్ సార్. 4 మంత్స్ పట్టింది. 4 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఈ సేమ్ ప్రొడక్ట్ లో కంటిన్యూషన్ గా ఈ టాబ్లెట్లు ఏమీ ఆపలేదు సార్. మన ఫుడ్ సప్లిమెంటరీస్ ఏమీ ఆపలేదు సార్. శతావరి మ్యాక్స్, గ్యానోడెర్మా, ఆమ్లా, అలివేరా, ఆయిల్. ఇంకోటి ఏం చెప్పానంటే సార్, వైట్ బియ్యము మీరు తినొద్దు అని చెప్పేసి నేను కొన్ని మన అరకెలు కొర్రలు ఉన్నాయి కదా సార్, మిల్లెట్స్ రీప్లేస్ చేయించారు. అవును సార్, మిల్లెట్స్ రీప్లేస్ చేయించాం సార్. ఓకే ఓకే. అవి తీసుకునేటప్పుడు చికెన్, మటన్ మొత్తం పూర్తిగా మానేయమని చెప్పాను సార్. ఎందుకు పాపం? ఓకే, అన్ని విన్నారు సార్, అలాగే చేశారు. ఈ నెలలో కన్ఫర్మ్ అయింది సార్. పొద్దున్నే వేగం జామునే లేచి నన్ను లేపి, మేడం కన్ఫర్మ్ అయింది మేడం, మీ సప్లిమెంటరీస్ అంటే నాకు మా ఎగిరి గంతేసినట్టు అయిపోయింది. సూపర్. పట్టణ వాళ్ళ ద్వారా ఒక 20 ఐడీలు పట్టాలి మనం. మా విజయలక్ష్మి గారు అన్నారు, ఇప్పుడు మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అన్నారు. అంతేగా. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం. రిజల్ట్ గుడ్ గా వచ్చింది సార్. అంటే టైం టు టైం వేసింది, కానీ ఆమెకి అవి తినేటప్పుడు ఆకలి ఎక్కువగా అనిపించింది అని చెప్పారు సార్. ఓకే. సో మన సప్లిమెంట్స్ తో పాటుగా కొంత డైట్ కూడా మీరు రిఫర్ చేయటం అడిషనల్ బూస్ట్ అయింది. సో మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ లీడర్ సార్, మన గ్రూప్ లో ఉన్న ఏ లీడర్ కూడా సప్లిమెంట్ స్పీడ్ గా స్పీడ్ గా పనిచేయాలి అంటే మనం కొంచెం డైట్ కూడా రిఫర్ చేయండి ప్లీజ్. అప్పుడు మన రిజల్ట్ అనేది స్పీడ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జ్యోతి గారు. థ్యాంక్ యూ. సో లీడర్స్, మనకి సెషన్ క్లోజ్ చేసుకునే టైం అయింది. మళ్ళీ రేపు కూడా ఉంటుంది ఈ ప్రొడక్ట్ రిజల్ట్ మీద. సో అందుకని చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రొడక్ట్ అనేది ఎవరు ఏం వాడుతున్నారో, దేనికి వాడుతున్నారో తెలవకపోతే, ఇప్పుడు మనం ప్రొడక్ట్ నాలెడ్జ్ క్లాస్కి వెళ్తున్నాం అంటే మన పిఎస్ఆర్ గారు ఒక్కరే మాట్లాడుతున్నారు కాబట్టి, అరే ఈ సార్ రోజు చెప్తారు కదా, ఎట్లా వస్తే రిజల్ట్ అనేది నమ్మకం అంత బలపడదు. ఎప్పుడైతే మనం ఒక 20 మంది మాటలు రిపీటెడ్ గా వింటుంటామో, 20-30 మందివి, వీటి మీద విశ్వాసం అనేది పెరిగింది. మేము ఈ సెషన్ ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్. ఎంత నాలెడ్జ్ షేరింగ్ చూడండి, దగ్గర 10 మంది రిజల్ట్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మీద మీకు నమ్మకం పెరుగుద్ది, వినే వాళ్ళకు కూడా నమ్మకం పెరుగుద్ది. ఓకే, మనం ఈజీగా హ్యాపీగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆనంద్ సార్ చెప్పినట్టు ఒక రిక్వెస్ట్ అండి, లీడర్స్, రేపు మీరు అంటే టైం డిలే తీసుకోకుండా ప్రొడక్ట్ మీరు ఇంతకు ముందు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి వాడారు, ఎన్ని రోజులు వాడారు, ఎలా వాడారు, స్వీట్ అండ్ షార్ట్ గా సెషన్ మీరు రిజల్ట్ ఇస్తే ఏంటంటే
తొందరగా సెషన్ క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి మెయిన్ గమనించాలి. ఈ రోజు ఎవరైతే మాట్లాడడానికి అవకాశం రాలేదో వాళ్ళకి ఖచ్చితంగా రేపు మనం షేర్ చేసుకుందాం సార్. ఎందుకంటే రేపు సెషన్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేపు చేసుకుందాం. ఓకేనా? పోతే ఈ రోజు కొండేపి మీటింగ్ సార్. సాయంత్రం కొండేపిలో డిఎల్సిపిలో సాయంత్రం 5 గంటలకు మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత అప్కమింగ్ వెరీ ఎసెన్షియల్ మన ఎంఎస్ఆర్ గురువు గారు మన అందరినీ ఏకం చేయడానికి మళ్ళీ అందరం కలిసి ఈ మీటింగ్స్, ఈ క్లాసెస్ కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బాపట్ల ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో రాత్రి జూమ్ లో చెప్పిన మాట, ఈ రోజు ఈవినింగ్ కల్లా మీరు ఎవరు ఏ టీం నుంచి ఎంతమంది వస్తున్నారో అప్డేట్ కావాలి. అప్డేట్ ఎందుకంటే ఫుడ్ అరేంజ్ చేయించడానికి మనకు తెలియదు కదా. ఒక్కసారి వచ్చి పడితే అది సముద్రం, అక్కడ ఏ ఫుడ్ దొరకదు, వండించడం కుదరదు. సో నేను ఆల్రెడీ నిన్న పాస్ చేస్తున్నాను లీడర్స్ కి, బట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. దయచేసి మధ్యాహ్నానికల్లా ఏ టీం నుంచి ఎంతమంది వస్తున్నారు, పర్వాలేదు సార్, ఎంతమంది వచ్చినా పర్వాలేదు, బట్ ఎంతమంది వస్తున్నా క్లారిటీ ఉంటే సార్ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. లిస్ట్ లో లేని వాళ్ళు ఎవరన్నా వస్తే మాత్రం తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సార్ క్లారిటీగా చెప్పారు, వాళ్ళు కుదరదు ఫుడ్ కానీ లేకపోతే మనతో కలిసి జర్నీ చేయడానికి కానీ. నేను మళ్ళీ చెప్తున్నదే, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. కొత్త వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎంఎస్ఆర్ తోటి గురువు గారితో మాట్లాడే గొప్ప అవకాశం. పర్సనల్ గా మనం మీటింగ్స్ లో అడావుడిగా వెళ్ళిపోతుంటారు కాబట్టి సార్ ఆ పర్సనల్ బాండింగ్ అనేది, రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో ఇది మిస్ కావద్దు ఈ ఆపర్చునిటీని. మీకు ఇప్పుడు తెలియదు సార్, మేము గురువు గారితో సాంగత్యం మేము మిస్ అయ్యే వాళ్ళం మేము అనుభవిస్తున్నాం. ఎంత స్పీడ్ గా వెళ్ళలేకపోతున్నాం అనేది మాకు తెలుస్తుంది. సో ఇది కొత్త వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ. ఆదివారం వస్తుంది కాబట్టి పిల్లలు తీసుకొని ఫ్యామిలీస్ తోటి ఇంతమందే రావాలి, వీళ్ళే రావాలి, 5% వాళ్ళు రావాలి, ఇదేం లేదు సార్. ఫస్ట్ టైం అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నారు సార్. ఓకేనా? ఫ్యామిలీస్ కూడా కొంతమంది భార్యలు వర్క్ చేస్తున్నారు, భర్తలకు తెలవట్ల బిజినెస్ అంటే ఎందుకు. సింపుల్ గా అక్కడ తీసుకొచ్చుకున్నారనుకోండి, వాళ్ళ మధ్యలో ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు. ఇట్లా భర్తలు చేస్తున్నారు, భార్యలకు తెలవట్ల ఇది ఎందుకు పిచ్చి బిజినెస్ అనుకుంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి వాళ్ళ దగ్గర. ఓకేనా? ఇది అన్ని మనం సిస్టానికి కనెక్ట్ చేయటం నేర్చుకుంటేనే మనం ఇందులో సక్సెస్ అవుతాం. సో నాకు మధ్యాహ్నానికల్లా ఏ టీం నుంచి ఎంతమంది వస్తున్నారు అనేది నాకు వాట్సాప్ చేయండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్. రేపు కూడా ప్రొడక్ట్ రిజల్ట్ షేరింగ్ ఉంటుంది. ఆనంద్ సార్ ఎనీథింగ్? సార్ ఒక్క నిమిషం సార్. చెప్పండి. ఏం లేదు సార్, ఒక్క నిమిషం. ఆశ్చర్య విషయం ఏంటంటే మన టీంలో వసంత మేడం డౌన్ అయ్యారు, రుచిత మేడం అని. మన జటా టీ వాడారు సార్. జటా టీ వాడి ఆ టీని అనుభూతిని తెలుసుకొని ఇప్పుడు అంటే గొప్ప విశేషం అనేది ఏం కాదు, కానీ వాళ్ళ ఒక్క టీ ద్వారా 10 జటా టీలు తీసుకుంటున్నారు సార్. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ తరపున ఇచ్చి ఈ దీంట్లో ఉన్న గొప్పతనాన్ని తెలియజేయడానికి నేనే ఆశ్చర్యపోయినా. ఒక్క ఐడి మీద 10 జటా టీలు తీసుకోవడం ఏందని అనుకున్నాను. గుడ్ జాబ్ సార్, విజయ్ సార్. మన టీం అని కాదు సార్, మన దీనిలో ఉన్నదే మన ఏమంటారు, మన ప్రోడక్ట్ లో అంత రిజల్ట్ ఉంది కాబట్టి మంచిది ఉంది. రేపు కంపల్సరీగా మళ్ళీ అందరికి అవకాశం ఇద్దాము. నేను చెప్పాల్సిన విషయం ఓకే సార్, లీడర్స్ మాట్లాడిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ నాలెడ్జ్ షేర్ చేశారు. ఆల్రెడీ ఫీల్డ్ లోకి వెళ్ళి మనం ఇచ్చిన దానికి ఫలితం వస్తే చాలా ఎక్సైట్మెంట్ ఉంటాము. సో చెప్పటంలో తప్పు లేదు, కానీ ఎక్కడైనా మనము సమయాన్ని చూసుకొని ఎదుటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేటువంటి మైండ్ సెట్ తో మనం ముందుకెళ్దాం. గురువు గారు చెప్పేది అదే. ఇవాళ మిస్ అయినటువంటి వాళ్ళు సురేష్ సార్ చెప్పిన దాంట్లో ఎవరు కూడా హర్ట్ అవ్వద్దండి, ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అది మానవ సహజ లక్షణం. నేనే ఉన్నాను, సురేష్ సార్ నాకు మైక్ ఇవ్వకపోతే కొంచెం ఉంటది. రేపటి రోజు మళ్ళీ అందరం కూడా మాట్లాడదాము. రేపు కొంచెం ప్లాన్ గా వెళ్దాం. మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రొడక్ట్ రిజల్ట్స్, అనిల్ సార్ కానీ వీళ్ళందరూ. అదొకటి కొంచెం హ్యాండ్ రైస్ చేయమన్నప్పుడు మీరు హ్యాండ్ రైస్ చేస్తే ప్రయారిటీ ఇస్తా ఉంటాం సార్ మేము. మీరు కామ్ గా ఉంటే మాకు అర్థం కాదు. అది కూడా కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తోటి హ్యాండ్ రైస్ చేయండి. హ్యాండ్ రైస్ చేసినా కూడా మౌత్ ఇవ్వకపోతే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లాన్ గా వెళ్తున్నాం కాబట్టి ఎవరిని ఉద్దేశించినది కాదు, కొంచెం అది గమనించాలి. ఎండింగ్ దాకా ప్రతి లీడర్ మాట మనం వినాలి. నాకు మైక్ రాలేదు కదా మనం లెఫ్ట్ అవ్వద్దు. ఎందుకు ఇవన్నీ చదువుతున్నానంటే మనకి కౌంట్ తగ్గిపోతుంది పైన జూమ్ సెషన్ లో. ఎందుకు లెఫ్ట్ అవుతున్నారంటే నాకు అవకాశం రాలేదు అని కొంత ఉండొచ్చు. నేను ఫస్ట్ అలా ఉన్నాను, తర్వాత అర్థమైంది ఇలా ఉండకూడదని.
ఓకేనా? థ్యాంక్ యూ సార్. రేపు మిగతా ప్లాన్‌గా వెళ్దాం. ఓకే సురేష్ సార్. ఓకే. థ్యాంక్ యూ ఆనంద్ సార్. హరి సార్, గ్రేట్ జాబ్ హరి సార్. 21 మెంబర్స్ టుడే అటెండెన్స్. సూపర్. ఈత మొక్కల టీం చాలా స్పీడ్ గా అట్లా చూడండి. ఫస్ట్ 6 ముగ్గురుతో స్టార్ట్ చేశాడు. సో టుడే అటెండెన్స్ 21 మెంబర్స్. ఈత మొక్కల గ్రేట్ టీం, గ్రేట్ వర్క్. మిగతా లీడర్స్ కూడా ఒకసారి గమనించండి. సార్ ఆల్రెడీ గ్రూప్ లో పెట్టారు. ఎవరి టీం నుంచి ఎంతమంది అటెండ్ అవుతున్నారు అటెండెన్స్ అనేది చాలా ముఖ్యం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. విల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్, ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ. టైం అయింది.